నటనం ఒక యజ్ఞం సమిదగ మన జీవనం భరతమాత పాదాలకు మువ్వలం ఆమె మోము పైన చిరునవ్వులం. గీత యొక్క ఆంతర్యము అందరికీ అర్థం చేసుకుంటూ మననం చేసుకుంటే దాని యొక్క ఆంతర్యం కూడా అర్థమవుతుంది. అంటే భరతమాత సేవలో అనేక సంవత్సరాల తరతరాలుగా పారే నీరు కానీ, మండే అగ్ని కానీ, భూమిని పండించే రైతు కానీ, సేవలు చేసే తల్లి కానీ ఏది ఆశించి చేసేది కాదు. మన యొక్క వారసత్వ పరంపర కూడా అటువంటిది అని చెప్తూ మనల్ని కూడా త్యాగబద్ధుల్ని ఈ దేశ సమాజం కోసం ఉండాలని చెప్తూ సాగేటువంటి గీతు. తదుపరి కార్యక్రమం మనకి ఇక్కడికి చక్కని సాంస్కృతిక వేషధారణలో మన యొక్క వచ్చారు, మీరు చెప్తారు కానీ వచ్చారు, వారిని ఒకసారి మనం పరిచయం చేసుకుంటూ వారిని ఉత్సాహపరుస్తూ ఒకసారి చూద్దాం. వారి గురించి చెప్పండి. అందరికీ నమస్కారం. మా విద్యార్థినులు తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి భారతీయ విద్యా కేంద్రం వారి డిఆర్ గోయింకా మహిళా కళాశాల విద్యార్థినులు చూసి ఆనందించి తరించడానికి ఈ కార్యక్రమానికి విచ్చేశారు. వారు ఒక్కొక్కళ్ళు కూడా స్టేజ్ మీదకి వస్తారు. ముందుగా రాధాకృష్ణులు ఈనాటి మన బృందావనంలో గడపడానికి ఈరోజు విచ్చేశారు. ఇంటర్మీడియట్ పిల్లలండి వీళ్ళు. తాడేపల్లిగూడెం బీవీకే వారి భారతీయ విద్యా కేంద్రం వారి డిఆర్ గోయింకా మహిళా కళాశాల పిల్లలు. తదుపరి ఝాన్సీ లక్ష్మీబాయి. స్వాతంత్రం మనకి సిద్ధించిన స్ఫూర్తిగా ఝాన్సీ లక్ష్మీబాయి. ఈ అమ్మాయి కూడా ఇంటర్మీడియట్ భారతీయ విద్యా కేంద్రం వారి డిఆర్ గోయింకా మహిళా కళాశాలలో చదువుతుంది. భక్త శబరి ఆ బౌల్లో ఫలాలు పెట్టుకుని రాముడి కోసం నిరీక్షిస్తోంది. ఇంకా రామదర్శనం కలగలేదు, త్వరలో కలుగుతుంది. గట్టిగా మూడు సార్లు ధన్యవాదాలండి. మన కార్యక్రమానికి ముఖ్య ప్రసంగికులుగా విచ్చేసినటువంటి మన అందరికీ కూడా గరికిపాటి అనేటువంటి పేరు చెప్పగానే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా రోమాలు నిక్కబొడిచి ఎంతో ఉద్వేగంగా ఉత్సాహంగా సాగుతున్నటువంటి కృష్ణార్జునుల్లో మొన్ననే ఈ మధ్యలో చెప్పారు నేను అర్జునుడిని అని. వారి యొక్క కుమారులు ఈ యొక్క కార్యక్రమానికి మనకి ముఖ్య ప్రసంగికులుగా విచ్చేయటం మనందరి అదృష్టము. వారిని ఎంతో ఉత్సాహంగా మనందరి తరపున వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. గరికపాటి గురజాడ వారిని సభాముఖంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ గురించి కూడా మనందరికీ కూడా తెలిసినటువంటి వ్యవస్థ. ఆ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ యొక్క సహప్రాంత ప్రచారకులు శ్రీ జనార్దన్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. వీరు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ అంటే ఆంధ్ర రాష్ట్రానికి సహ ప్రచారకులు అంటే ప్రాంత ప్రచారకులు శ్రీ ఆదిత్య గారు, వారి తర్వాత సహప్రాంత ప్రచారకులుగా జనార్దన్ గారు ఉన్నారు. వారు రాష్ట్రమంతా కూడా పర్యటిస్తూ నిత్యము హిందూ సమాజ చైతన్యము సంఘటితము ప్రయత్నంలో వారి యొక్క పూర్తి జీవితాన్ని ఈ సమాజం కోసము వారు అంకితము చేస్తూ మన భవిష్యత్తు యొక్క మన బిడ్డల భవిష్యత్తు యొక్క సమాజ శ్రేయస్సు కోసం వారు కట్టుబదులై ఉన్నారు. వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానించడం జరిగింది. పెద్దల్ని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుచున్నాం.
దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం. అది కాదు, మరి ముఖ్యమైన చేయాలి కదా, అంటే అది మీరు దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపజ్యోతి జనార్దనః దీపో హరతు మే పాపం దీపజ్యోతి నమోస్తుతే. అమ్మయటన్న మాట అమ్మయటన్న మాట అక్షరమాలను దిద్దునప్పుడే కమ్మగ నేర్పినారు. అమ్మయటన్న మాట అక్షరమాలను దిద్దునప్పుడే కమ్మగ నేర్పినారు. తెలుగమ్మల మించిన వారలెవరో ఇమ్మహి ఆవును ఇంటిని ఇక ఈశ్వరుని తలపించినారు. మాయమ్మలు అమ్మయటన్న మాట అక్షరమాలను దిద్దునప్పుడే కమ్మగ నేర్పినారు. తెలుగమ్మల మించిన వారలెవరో ఇమ్మహి ఆవును ఇంటిని ఇక ఈశ్వరుని తలపించినారు. మాయమ్మలు తెలుగు పద్యములనంకితమిత్తము వారి ప్రేమకై. తల్లి ప్రేమను మనం అర్థం చేసుకోగలిగితే ప్రపంచం మొత్తం మనకి ఏదో చిక్కుముడులన్నీ విప్పేసినంత తేలికగా బ్రహ్మాండంగా అర్థమైపోతుంది. సృష్టి రహస్యం చాలా తేలికగా తల్లి ప్రేమ మనకు వివరించేస్తుంది. దానికి మనం వేల గ్రంథాలు చదివినా ఒక్కొక్కసారి అర్థం కాని విషయాలు తల్లి ప్రేమను సంపూర్ణంగా మనం ఆస్వాదించినంతనే మనకు తెలిసిపోతుంది. అయితే ఇతర భాషల కన్నా గట్టిగా మాట్లాడితే సంస్కృత భాష కంటే కూడా తెలుగు భాష గొప్పతనం ఏంటి అంటే, సంస్కృతంలో గోవు శబ్దం రావడానికి చాలా సమయం పడుతుంది. అకారాది క్రమంలో మనం పెడితే అక్షరాల క్రమంలో గవాం విందయతీతి గోవింద, అది గో శబ్దం రావడానికి చాలా సమయం పడుతుంది. కానీ తెలుగు భాష గొప్పతనం ఏమిటి అంటే, బిడ్డకి మొట్టమొదటగా పరిచయం అయ్యే 4 పదాలలో ఒకటి గోవు. మనం తెలుగు పుస్తకాలను మనం తెరిచి చూస్తే ఇప్పుడంతా ఈ ఇంగ్లీష్ మీడియం ఉద్ధృతిలో పడి తెలుగు చాలా అశ్రద్ధ అయిపోతుంది. కానీ నిజానికి ఇది తల్లిదండ్రులు ఆలోచించవలసిన విషయం. ఎక్కడ కర్ణాటక వాళ్ళు కానీ, తమిళం వాళ్ళు కానీ, మలయాళం వాళ్ళు కానీ భాష పట్ల అశ్రద్ధ చేయటం లేదు. వారికి వారి భాష పట్ల నామోషి లేదు. కానీ దురదృష్టవశాత్తు కొంతమంది తెలుగు వాళ్ళకి అది ఉంది, మన భాష అంటే మనకి ప్రేమ లేదు. ఇద్దరు మలయాళం వాళ్ళు కలిస్తే హాయిగా మలయాళంలో మాట్లాడుకుంటారు, ఇద్దరు హిందీ వాళ్ళు కలిస్తే హిందీలో మాట్లాడుకుంటారు. కానీ తెలుగు వాళ్ళకి మాత్రమే తెలుగు అంటే నామోషి. నాకేదో వచ్చని చూపించుకోవటం కోసం ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటాడు. పోనీ ఆ ఇంగ్లీషు వీడికి సక్రమంగా రాదు, అది కూడా కొంతవరకే వచ్చు. అందుకని అది కూడా మనకు సక్రమంగా రాదు. కానీ మాతృభాషలో మాతృమూర్తితో మనం మాట్లాడడంలో ఉన్న సంతృప్తి మరి ఇంకెక్కడా రాదు. అందుకే తెలుగులో మొట్టమొదటి 4 అక్షరాలను మనం గమనిస్తే అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు. ఇంగ్లీషులో ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, బిట్లో అవి లేవు, ఆ ప్రాధాన్యం లేదు. అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు 4 ధర్మ అర్థ కామ మోక్షాలకి ప్రతీకలు. పురుషార్థాలైనటువంటి ధర్మార్థ కామ మోక్ష అంటే ధర్మంగా మనం బ్రతకాలి. ఆ ధర్మంగా సంపాదించిన అర్థంతో, కామము అంటే రకరకాల గృహస్థాశ్రమ ధర్మాములు మన మనస్సులో ఉన్న కోరికలు నెరవేర్చుకొని మోక్షం దిశగా మనిషి ప్రయాణం చేయాలి. ఈ విషయాన్ని 60 ఏళ్ళు వచ్చాక పిల్లాడికి చెప్పటం లేదు, అప్పుడే పుస్తకం చదవడం మొదలుపెట్టిన పిల్లాడికి చెప్పేస్తున్నాం. అంటే నీ జీవిత లక్ష్యం అంటే ఏమిటి అంటే డాక్టర్ అవ్వటం, యాక్టర్ అవ్వటం కాదు. అంతిమంగా ఈ పురుషార్థాల ఆధారంగా మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలగటం. అందులో ప్రధానంగా మనం చెప్పుకునేది ఆవు గురించి. ఆవును చూసినంతనే దురదృష్టవశాత్తు ఇక్కడ సరే నాచుగుంటలో చాలా
జాగరూకమై ఉన్నారు మనుషులు కాబట్టి ఇబ్బంది లేదు. కానీ హైదరాబాద్ వంటి పట్టణాలలో చాలా విపరీతమైన పరిస్థితి నెలకొంది. గోసేవకు తీసుకొస్తున్నారన్నప్పుడే నేను మా గోపాలకృష్ణ గారిని అన్నాను, నేను అనంతపురంలో ఉద్యోగరీత్యా అక్కడ ఉంటున్నానండి, మేము ఉంటున్న ప్రాంతంలో 100-200 గోవులు బయటకు వచ్చి ప్లాస్టిక్ తింటున్నాయి, వాటికి ఏం ఆహారం దొరక్క. ఆ ప్లాస్టిక్ తిన్న ఆవులు అవి ఇచ్చే పాలు ఏ స్థాయిలో ఉంటాయో మనం చెప్పవలసిన అవసరం లేదు. పచ్చిగడ్డి మేసిన ఆవు తినే ఆహారం వేరు, ఎండుగడ్డి తిన్న ఆవు ఇచ్చే పాలు వేరు, ప్లాస్టిక్ తింటున్నటువంటి ఆవు ఇచ్చే పాలు వేరు. కలుషితం అయిపోతాయి. అది ఆవుకి ప్రమాదం, మనకి ప్రమాదం. మన ప్రమాదం మాట తర్వాత ఆలోచిద్దాం, ముందు ఆవుకు ప్రమాదం. దాని గురించి కూడా ఎవరో ఒకరు పట్టించుకోవాలి కదా. ఎంతసేపు మనుషులే బాగుండాలంటే అలాగా? సకల చరాచర జీవకోటి బాగుండాలి. అందులో ఆ జీవకోటిలో, ఆ జీవరాశిలో మనిషి ఒకడు. కానీ ఆ ఒక్కడు ఈ సకల చరాచర జీవకోటిని శాసించే ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడే వచ్చింది సమస్య. ఈ సృష్టి నా కోసమే పుట్టింది అనుకుంటున్నాడు, నేను ఒక్కడనే ఇక్కడ ప్రధానం అనుకుంటున్నాడు మనిషి. అదే సమస్య. కానీ మనం ఒక్కడమే ప్రధానం కాదు, ప్రతి జీవికి ఒక ఉద్దేశం ఉంది. కాకపోతే మిగిలిన జీవుల కంటే మనం కాస్త మాట్లాడగలము, మనం కాస్త వినగలము. వాటికున్న ఇంద్రియ విచక్షణ కంటే మనకున్న ఇంద్రియ విచక్షణ కాస్త మెరుగైనది. ఇతర జన్మలతో పోలిస్తే మానవ జన్మ కాస్త ఉన్నతమైనది. ఎందుకు? మన జ్ఞానేంద్రియాల ద్వారా మనం రకరకాల విషయాలను గ్రహించేందుకు మనకు అవకాశం ఉంది కాబట్టి. అంటే చెవుల ద్వారా వినటం, ముక్కు ద్వారా మంచి సువాసనను పీల్చటం, కళ్ళ ద్వారా చూడవలసిన విషయాలను, అవసరమైన విషయాలను చూడగలగటం, మాట్లాడగలిగిన మాటలు మాట్లాడగలగటం, ఏ స్పర్శ తగలాలో అది మాత్రమే తగలగలగటం. ఈ జ్ఞానేంద్రియాలన్నీ మనిషి సొత్తు. మిగిలిన జంతువులకి కానీ ఇతర చరాచర జీవకోటికి కానీ ఈ అవకాశం లేదు. అందుకని ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటమే మనిషి జీవిత లక్ష్యం. జీవిత లక్ష్యం ఏంటి అంటే మనం ఏదవుతామో చెప్పటం కాదు, ఈ పురుషార్థాల ఆధారంగా జీవనాన్ని సాగించడం. ఇక్కడ మీరు కట్టిన ఈ నినాదాలన్నీ చూస్తే కనుక, అక్కడ పెట్టిన కరపత్రాలు, ఆ తెరలు చూస్తే కనుక అన్నింటి నిండా ఈ పురుషార్థాల ఆధారంగా జీవితాన్ని ఎలా సాగించాలో చెబుతున్నారు. భారతీయులకి ఇది ప్రత్యేకంగా నేర్పించాల్సి రావడం చాలా దురదృష్టకరం. భారతీయులే ఒకప్పుడు ప్రపంచానికి ఇవన్నీ నేర్పించేవారు. ఇప్పుడు భారతీయులకు మనం నేర్పించాల్సి వస్తుంది. గో ఆధారిత జీవనాన్ని సాగించండి, వ్యవసాయ ఆధారిత జీవనాన్ని సాగించండి అని భారతీయులకు చెప్పడం చాలా దురదృష్టకరం. నిజానికి అటువంటి పరిస్థితి రావడానికి మనం అందరము కారణమే. అంటే బ్రిటిష్ వారు, ఇతర పాశ్చాత్యులు మన మీద చూపించిన ప్రభావం వల్ల మన ఉనికిని మనం కోల్పోయి, వారి దారిలో పడిపోయి, ఇప్పుడు మళ్ళీ వాళ్ళేదో కొత్త దారి, మన దారి మనకు చూపిస్తున్నారు. మళ్ళీ ఇంతకుముందు ఆవు పాలు పట్టుకుని నేరుగా తాగితే ఏమిటి నేరుగా తాగడం అని మన అందరికీ పాల ప్యాకెట్లు అలవాటు చేశారు. ఇప్పుడు పాల ప్యాకెట్లు వచ్చాక ఏమంటున్నారు, అందులో కూడా మళ్ళీ ఆర్గానిక్ పాల ప్యాకెట్ అండి, నేరుగా ఆవు పొదుగులోంచి మీ నోట్లోకి పాలు వచ్చేస్తాయండి అన్నాడు. ఇంతకుముందు అలాగే వచ్చేవి, గోశాలల్లోనూ ఇంటి బయట ఇంతకుముందు అలాగే వచ్చేవి. ఆ పరిస్థితిని మీరే చెడగొట్టారు. భారతీయులకు అది ఫ్యాషన్ కాదని చెప్పారు, వేపలతో బడదోముకోవద్దని చెప్పారు, అది ఫ్యాషన్ కాదన్నారు. మాకు బ్రష్లు అలవాటు చేశారు, బట్టలు అలవాటు చేశారు. సుఖంగా ఒకే పంచెను లుంగీని పంచగా రకరకాలుగా కట్టుకున్నారు భారతీయులు. తక్కువ వస్తువులతో సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్, సాధారణ జీవనం అసాధారణ భావనంతో బ్రతికిన భారతీయులని అసాధారణ జీవన విధానంలోకి తీసుకెళ్ళిపోయారు, అప్పులపాలు చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ మన జీవితాన్ని మనకు చూపించి నేరుగా మనం చక్కగా ఆర్గానిక్ ఫార్మింగ్ అండి అంటున్నారు. ఒకప్పుడు భారతీయులంతా ఆర్గానిక్ ఫార్మింగే చేశారు, మీరే చెడగొట్టి మాకు కెమికల్స్ అలవాటు చేశారు. అంతకుముందు లేవు ఈ వ్యవహారాలు. అంటే ఒకసారి మనని ఇబ్బంది పెట్టడమే కాక ఇప్పుడు రెండోసారి మళ్ళీ మన సంస్కృతి మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మొదటి దశ వ్యాపారం అయిపోయింది, ఇప్పుడు రెండో దశ వ్యాపారంలోకి పడ్డారు. మళ్ళీ మనల్ని వెనక్కి పంపించి ఆవు పిడకలు మనం ఇంట్లో పెట్టుకుని ఇంటి బయట గోడ మీద అద్దెతే చీచి అందంగా లేదు, ఇంటి బయట ఏమిటి అసహ్యంగా అన్నారు. ఇప్పుడు అవే పిడకలు అమెజాన్లో పెట్టి 10 ప్యాకెట్లలో పెట్టి ఆవు పిడకలు, ఆర్గానిక్ పిడకలు అని చెప్పి 1000 రూపాయలకు అమ్ముతాడు వాడు. ఎంత విచిత్రమైన పరిస్థితి అండి. ఆవు పిడకలు మనం ఆన్లైన్లో కొనుక్కోవాలా, వేప పొలాలు ఆన్లైన్లో కొనుక్కోవాలా, బొగ్గు ముక్కలు ఆన్లైన్లో కొనుక్కోవాలా? ఇదే భారతదేశం పరిస్థితి. ఎక్కడి నుంచి ఉన్న భారతదేశం ఎక్కడికి వచ్చేసింది? మనం చేసే ప్రతి పని తప్పన్నారే. ఆశ్చర్యకరంగా ఈరోజు ప్రతి ఇంట ఒక ఆవు, దూడ, గేదె అటువంటి జంతువులు ఉండే ఇళ్ళన్నింటిలోనూ ఒకే ఒక జంతువు ప్రపంచాన్ని ఈరోజు శాసిస్తోంది, కుక్క. ఇంట్లో ఆవులను పెంచుకునే ఓపికలు లేవు, దొడ్లో ఆవులు పెరిగేవి. ప్రతి ఇంట్లో నాది విడ్డూరం కాదు, ఇప్పుడు విడ్డూరం. ఇప్పుడు ఇంట్లో ఆవు పెంచుకుంటానంటే అవునా అంట. అప్పుడు అంత అనక్కర్లా, అప్పుడు ప్రతి ఇంట్లో ఆవు ఉండేది, ప్రతి ఇంట్లో గోవు ఉండేది, దూడ ఉండేది. పిల్లలు అది చూస్తూ పెరిగేవారు, ఆ దృశ్యాన్ని చూస్తూ.
అసలు ప్రపంచంలో ఆవు పాలు దూడ తాగుతుండగా మనం చూస్తున్నప్పుడు ఉన్న అందం కంటే, అంత సౌందర్యం కంటే, అంత రమణీయమైన దృశ్యం కంటే ప్రపంచంలో ఇంకొక దృశ్యం ఉందా అసలు? దానిని చూస్తే కలిగే ఆత్మసంతృప్తి ఏమిటండి? మేము నిన్న వాసవి కన్యకా పరమేశ్వరి దేవి కన్య దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు కూడా నాది నా శ్రీమతి దృష్టి మొత్తం మరోలా అనుకోవద్దు, కానీ అమ్మవారి కంటే కూడా అమ్మవారి దేవాలయం బయట గోశాలలో ఒక ఆవు బిడ్డకి జాగ్రత్తగా, దూడకి చక్కగా పాలు చేపుతోంది. అది చూస్తూ ఉంటే మాకు అక్కడే కూర్చోవాలనిపించింది. ఎందుకు అంత బాగుంటుంది? గజ్జెలు మువ్వలు చిగురు కంఠములన్ చెలువార కన్నులన్ కజ్జెల రేఖ ముద్దులొలుకన్ ముకు పచ్చల కోడెదూడ నీ పజ్జ నటింప నీవెవని పంచవసింతువో వాని ఇంట సంపజ్జల జాతలోచన నివాసము చేయు నిజంబునైచికి. గజ్జెలు మువ్వలున్ చిగురు కంఠములన్ చెలువార ఎవరి పద్యమో తెలుసా? చాలామందికి తెలియదు. ఈ మహానుభావుడు హిందూ ధర్మాన్ని చాలా ఇష్టపడతాడని, హిందూ ధర్మాన్ని చాలా గౌరవిస్తాడని, గోవులంటే ఆయనకి పంచప్రాణాలని ఈ మహాకవి గురించి చాలామందికి తెలియదు. ఆ మహాకవి పేరు గుర్రం జాషువా. ఆ మహాకవి పేరు గుర్రం జాషువా. ఇప్పుడు నేను పాడిన పద్యం జాషువాది. నన్నయ్య గోవు గురించి చెప్పడం గొప్ప కాదు, తిక్కన గోవు గురించి చెప్పడం ఆశ్చర్యం కాదు. దక్షిణ గోగ్రహణం, ఉత్తర గోగ్రహణం పేరు మీద ఆయన మొత్తం గోవుల గురించే చెప్పాడు. అదేం విడ్డూరం కాదు. కానీ జాషువా కవి గోవు గురించే చెబుతాడండి. గజ్జెలు మువ్వలున్ చివురు కంఠములన్ చెలువార కన్నులన్ కజ్జెల రేఖ ముద్దులొరుకన్ ముకు పచ్చల కోడెదూడ నీ పజ్జ నటింప నీవెవని పంచవసింతువో వాని ఇంట సంపజ్జల జాతలోచన నివాసము చేయు నిజంబునైచికి. ఇంట్లో సకల సంపదలు కొలువుండాలని, అష్టైశ్వర్యాలు రావాలని మనం కనకధారా స్తోత్రం వంటి స్తోత్రాలు చదువుతూ ఉంటాం. విపరీతంగా లలిత సహస్రనామాలు చదువుతూ ఉంటాం. లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు. ఎన్ని స్తోత్రాలు చదివినా వస్తాయో రావో తెలియనటువంటి సంపదలు ఏ ఇంట్లో అయితే ఆవు దూడ కలిసిమెలిసి తిరుగుతూ ఉంటే గజ్జెలు మువ్వలను చిగురు కంఠములను జెలువారు చక్కగా కాళ్ళకి మంచి గజ్జెలు కట్టుకుని, మెడలో మంచి చిరుగంట ఒకటి వేసుకొని ఆవు సందడిగా ఇంట్లో తిరుగుతూ ఉంటే దాని వెనకే దూడ పాలు తాగమని, పాలివ్వమని వాళ్ళ అమ్మ వెనకాల తిరుగుతూ ఉంటే, ఎక్కడ ఏ ఇంట్లో అయితే ఈ వాతావరణం ఉంటుందో ముకుపచ్చల కోడెదోడ నీ పజ్జ నటింప నీవెవని పంచవసింతు, అటువంటి ఆవు దూడ ఎవరి ఇంట్లో అయితే ఉంటాయో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం పెట్టుకుని కూర్చుంటుంది. వైకుంఠాన్ని వదిలేసి వచ్చి మన ఇంట్లో కూర్చుంటుంది. వైకుంఠం నచ్చదు ఆవిడికి. ఎందుకు? ఆవులని ఇప్పుడు మనం సంపదలుగా భావించట్లే. దురదృష్టవశాత్తు మనకి ఇప్పుడు సంపదలు అంటే డబ్బు, ఎఫ్డీలు, లేకపోతే బంగారం, లేకపోతే రియల్ ఎస్టేటు, భూములు, స్థలాలు, పొలాలు, ఇవే ధనం అయిపోయాయి. కానీ 5000 సంవత్సరాల క్రితం మహాభారతం కథని మనం గమనించినా కూడా ఆవుల సంపద. అప్పట్లో మహారాజులు ఎదురెదురుగా కూర్చుంటే మీకేం సంపదలు ఉన్నాయండి అంటే, నా దగ్గర ఒక అక్షౌహిణి ఏనుగులు ఉన్నాయండి, 1 కోటి ఏనుగులు, 1 కోటి గుర్రాలు, 2 కోట్ల ఆవులు ఉన్నాయండి మా దగ్గర అంటే, అబ్బా మా దగ్గర 3 కోట్ల ఆవులు ఉన్నాయండి అని మాట్లాడుకునేవారు. అంటే అప్పట్లో ఆవుల సంపద. వరకట్న సంస్కృతికి నేను వ్యతిరేకినే, మనం అందరం చాలామంది వ్యతిరేకులమే. కానీ అప్పట్లో రాజులు ఇచ్చిపుచ్చుకుని, ఇప్పుడు మనం మెడికల్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీల సంబంధాల్లో ఇచ్చిపుచ్చుకుంటున్నామే కట్నాల్లో భాగంగా, అలా అప్పట్లో ఆవులు, ఏనుగులు, గుర్రాలు ఇచ్చిపుచ్చుకునేవారు. మీరు ఏమి ఇస్తారండి? అమ్మాయితో పాటు మీరేం పంపిస్తారండి అంటే 1,00,000 గోవులు, 1,00,000 ఏనుగులు, 1,00,000 గుర్రాలు. ఏం చేసుకుంటారండి గుర్రాలు, ఏనుగులు, ఆవులు? గుర్రాలు, ఏనుగులు యుద్ధానికి ఉపయోగపడతాయి. ఏనుగులు కూడా మంచి వయస్సులో ఉన్న మదించిన ఏనుగులు, అవి బాగా ఉపయోగపడతాయి. గుర్రాలు వీరులందరూ యుద్ధం చేయడానికి ఉపయోగపడతాయి. మరి ఆవులు సంపద ఎలా అవుతాయండి? పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, రకరకాల పౌష్టిక పదార్థాలన్నింటినీ మనిషి శరీరానికి అందించి చివరికి అది విడిచిపెట్టే మూత్రం కూడా ఎంతో అద్భుతమైన వ్యవసాయ శాస్త్రానికి ఉపయోగపడే విషయం, మన ఆరోగ్యానికి ఉపయోగపడే విషయం. ఆ జీవి అణువులోనూ మనిషి ఆరోగ్యమే ఉంది. ఆ జీవి ప్రతి అవయవంలోనూ ఆరోగ్యం ఉండడం వల్లనే ఆవుని సకల దేవతా స్వరూపంగా వర్ణించారు. అంటే మనుషులకి ఏది ఆరోగ్యమో అది దేవతా స్వరూపం అని చెబుతున్నారు. మనకి ఏది ఆరోగ్యమో అదే ఇస్తున్నారు. మన దేవాలయంలో మనకు రకరకాల పండగల సమయంలో ఇచ్చే ప్రసాదాలను గమనిస్తే
శివరాత్రి రోజు మనకి మామూలుగా పెట్టే ప్రసాదం వదిలేయండి. మామూలుగా రామనవమికి వడపప్పు పానకం అంటారు. రాముడికి వడపప్పు పానకం ఇష్టమని ఉండ్రాళ్ళంటే ఇష్టం లేదా? అలా ఉంటుందా? వడపప్పు పానకం ఎండాకాలంలో వస్తుంది, శ్రీరామనవమి. ఆ సమయంలో వడపప్పు పానకం మనుషులు తింటే శరీరానికి చలవ చేస్తుంది, అందుకని రాముడికి ఇష్టం అన్నారు. వినాయకుడికి వండ్రాళ్ళు అంటే ఇష్టం, వడపప్పు ఇష్టం లేదా? మనలాగా ఆయనకి ఇష్టాలు ఉంటాయా? ఎందుకు ఇష్టం ఆయనకి? వినాయక చవితి చలికాలంలో వస్తుంది. ఆ సమయంలో జఠరాగ్ని చాలా మందంగా ఉంటుంది, ఎక్కువ అరుగుదల ఉండదు మనిషికి. ఆ సమయంలో ఉండ్రాళ్ళు అంటారా, ఆవిరి మీద చేస్తారు, నూనె చుక్క కూడా పడదు, అందుకని ఉండ్రం అలా లోపల వేసుకుంటే గుండ్రంగా అరిగిపోతుంది, గొడవ లేదు. మనకి ఏది ఆరోగ్యమో అది దైవత్వం అని చెప్పారు, మనం అర్థం చేసుకోవాలి దాన్ని. ఈ గోవులలో ఉన్న గొప్ప విషయం కూడా, అసువుల్ నిల్పెదవమ్మ బిడ్డలకు క్షీరాహారం అర్పించి నీ నిసువుల్ పస్తులు చేయ. అసువుల్ నిల్పెదవమ్మ బిడ్డలకు క్షీరాహారం అర్పించి నీ నిసువుల్ పస్తులు చేయ. నీ రుణమునన్ దిక్చక్రమున్ బృంగెడిన్, నీ రుణమునన్ దిక్చక్రమున్ బృంగెడిన్. పసరాలన్ రత్నంబవైన నిను సన్మానింప పండించు ఈ పసుపున్ గుంకుమ చాలున గుణకదంబ ధేనుకాంతామణి. ఇది కూడా మహాకవి జాషువా పద్యమే. అసువుల్ నిల్పెదవమ్మ బిడ్డలకు క్షీరాహారం అర్పించి. మన బిడ్డకి మనం అన్నం పెట్టడం ఏం విచిత్రం కాదు. తల్లి తన బిడ్డకి ఎప్పుడూ ఆహారం పెడుతుంది, అది ధర్మం, మనం కాదన్నా పెడుతుంది. మరణించే పరిస్థితిలో కూడా బిడ్డ బాగున్నాడో లేదో చూసుకుంటుంది తల్లి లక్షణం అది. తండ్రి 100% చూసుకుంటాడని చెప్పలేం, కానీ తల్లి వదిలిపెట్టదు. తండ్రి అయినా ఒక పరిస్థితిలో వదిలేస్తాడేమో కానీ తల్లి వదలదు. ఏం జరగనేయండి వాడు నా బిడ్డ, నేను వదిలిపెట్టనట్టు. అసువుల్ నిల్పెదవమ్మ బిడ్డలకు క్షీరాహారం అర్పించి నీ నిసువుల్ పస్తులు చే. ఆవు చాలా విచిత్రమైన లక్షణం. మన బిడ్డకు మనం ఆహారం పెట్టడంలో పెద్ద విచిత్రమేం లేదు, అది మనకు ఆహారం పెడుతుంది, దాని దూడను పస్తులు ఉంచుతుంది, పిచ్చిమోహం. మనకు ఆహారం పెట్టడం కోసం దాని దూడను పస్తులు ఉంచుతుంది. చాలాసార్లు మనుషులు భగవంతుడినే మాయ చేయగలరు, ఆవును మాయ చేయటం ఎంతసేపు పాపం. పక్కనే దూడను చూపించి దూడే తాగుతుందేమో అనిపించేలా చేసి వీళ్ళు పాలు పట్టేసుకుంటారు. అక్కడ మనుషులు భగవంతుడినే మాయ చేస్తారు, దేవాంతకులు అంటారు నాన్నగారు ప్రవచనాలు. మనం అందరం దేవాంతకులు, అందుకని పక్కన ఒక బొమ్మ పెట్టి అది తాగుతుందేమో అన్నట్టుగా మనం పక్క నుంచి పాలు పట్టేస్తూ ఉంటాం. నిజానికి అసలైన సంతృప్తి ఏమిటయ్యా అంటే, దాని బిడ్డకు అది పూర్తిగా చెప్పుకొని ఇవ్వాలి ముందు పాలు. ఆ దూడ కడుపు నిండా తాగాక మిగిలిన పాలను మనం పట్టుకోవాలి. ముందు దాని బిడ్డ కదా, తర్వాత మిగిలిన సంగతులు. కానీ ఆవుకి ఆ విషయం కూడా తెలియదు. సరే వీడు కూడా నా బిడ్డే కదా అనుకుంటుంది, అదొక అమాయకురాలు. వీడు కూడా నా బిడ్డే కదా, పోన్లే తాగని అనుకుంటుంది. నీ నిసువుల్ పస్తువులు చేయ, నీ రుణమునన్ దిక్చక్రమున్ బృంగెడిన్. హిందూ ధర్మం మొత్తం ఆధారపడింది ఈ రుణం మీద. ఎప్పుడు రుణం లేకుండా ఏది రాదు, ఒకటి ఇస్తేనే ఒకటి వస్తుంది. ఎక్కడా లేనిది నీ చేతిలోకి వచ్చే అవకాశం లేదు. ఈ మొక్కులు అనే వ్యవహారం అంతా అక్కడి నుంచే వచ్చింది హిందూ ధర్మంలో. నువ్వేం వదులుతావు చెప్పు. కాశీలోకి వెళ్ళి వంకాయ కూర వదిలేశారు. వంకాయ కూర వదలకపోతే నువ్వు అడిగిన కోరిక భగవంతుడు తీర్చడా? తీర్చడానికి కాదు, అక్కడ నువ్వు ఏం వదిలేయటానికి సిద్ధంగా ఉన్నావు చెప్పు. రేపు ఇది కూడా ఇస్తాను, ఇంకోటి కూడా ఇస్తాను, అన్నీ నీ దగ్గరే పెట్టుకుంటున్నావు, ఏం వదులుతావు? ఈ చిన్న విషయాన్ని వదలలేని వాడివి రేపు ప్రాణం వదులుతావా? అది వదలవే. మళ్ళీ వంకాయ కూర వదలలేని వాడివి ప్రాణం వదిలేస్తావా? వదలవు కదా. అందుకని ఎప్పుడు సృష్టిలో ఒకటి ఇవ్వాలి అంటే ఒకటి పోవాలి. మహర్షులు తపస్సు చేస్తారు, వరాన్ని ఇచ్చేటప్పుడు కానీ శాపాన్ని ఇచ్చేటప్పుడు కానీ నీళ్లు జల్లుతారు. అంటే వారు సంపాదించిన కొంత తపశ్శక్తిలో నీళ్లు ధారపోసారు. ఇలా నీళ్లు ధారపోయడం ద్వారా కొంత నీ కోరిక తీర్చడంలో వినియోగం అయిపోయింది. మళ్ళీ తపస్సు చేసి సంపాదించుకోవాలి. ఇక ఇస్తేనే వస్తుంది, ఇస్తేనే వస్తుంది. దురదృష్టవశాత్తు ఈరోజు వివాహంలో మనం పెళ్ళిళ్ళలో రిటర్న్ గిఫ్ట్ అని ఒకటి ఇస్తున్నారు, అదొక దుస్సంప్రదాయం. రిటర్న్ గిఫ్ట్ ఇస్తే కుదరదు. ఎందుకు? మనం శుభలేఖ మీద ఏమని రాసాం దంపతులకి, మీరు సకుటుంబ సపరివార సమేతంగా మా ఇంటికి వచ్చి మేము ఇచ్చే ఆతిథ్యం స్వీకరించి మా దంపతులను ఆశీర్వదించి మమ్మ ఆనందింపజేయ ప్రార్థన, అంతేగాని బహుమతి తీసుకురమ్మని ప్రార్థనను రాయలేదే. మీరు బహుమతి తీసుకెళ్ళకూడదు, వాళ్ళు ఇవ్వకూడదు. ఎందుకని? వారు మీకు భోజనం పెట్టారు, ఆతిథ్యాన్ని రుచి చూపించారు, మీరు ఆ దంపతులని నిండు మనస్సుతో ఆశీర్వదించారు. బిజినెస్ ఈజ్ ఓవర్, అక్కడికి వ్యాపారం అయిపోయింది. మీరు గిఫ్ట్ పట్టుకెళ్ళారు, మళ్ళీ వాళ్ళు గిఫ్ట్ ఇవ్వాలి, అదనపు ఖర్చు ఇది. అయిపోయింది. మీరు వారు ఇచ్చిన ఎంత బాగా భోజనం పెట్టారండి, 1000 మంది వస్తే కూడా భోజనం పెట్టారండి, చాలా బాగున్నారండి, ఆ దంపతులు చల్లగా ఉండాలండి, మంచి భోజనం పెట్టారు, కడుపు అయిపోయింది అక్కడికి. కానీ మనం ఇచ్చిపుచ్చుకోవడం, వ్యవహారం పెరగటం వల్ల సమస్య. కానీ మనం ఆవుకి ఏమి ఇవ్వగలం? ఆవుకి ఏమి ఇవ్వగలం?
నీ రుణమునన్ దిక్చక్రమున్ రొంగెడిన్ పసరారన్ రతనంబవైన నేను సన్మానింప పండించు ఈ పసుపున్ కుంకుమ చాలు నా గుణకదంబ ధేనుకాంత. నిన్ను సంతృప్తిపరచడానికి మేము కేవలం పసుపు కుంకుమ ఇస్తున్నామమ్మా, అది సరిపోతుందా నీ రుణం తీర్చుకోవడానికి? ఎంత పసుపు ఎంత కుంకుమ ఇస్తే మాత్రం మనం ఆవు రుణం తీర్చుకోగలం. కానీ ఒక్కొక్కసారి కొన్ని సందర్భాలలో, అన్నిసార్లు కాదు కానీ, మనం విపరీతాలకు పోయి దానికి చేయవలసినది చేయకుండా మర్చిపోతూ ఉంటాం. ఆవు పసుపు కుంకుమల కంటే ముందు బాగా ఇష్టపడేది ఆహారాన్ని. అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అంటే మనం ధర్మాన్ని అనుసరిస్తూనే అసలైన ఉద్దేశాన్ని ఎప్పుడూ కూడా పక్కన పెట్టకూడదు. మనం ఇచ్చేది పసుపని కుంకుమని దానికి తెలియకపోవచ్చు. ఇంత చేసి ఆవు అంతిమంగా ఎదురు చూసేది దేనికండి? దానికి మీరు కడుపు నిండా ఆహారం పెడతారు. పూజ చెయ్యాలి. మనం పసుపు కుంకుమ సమర్పించాలి. దైవ స్వరూపంగా మనం భావిస్తున్నాం. హిందువులకున్న గొప్ప సంప్రదాయం ఏంటంటే, ప్రపంచంలో హిందువులు దేన్ని చూసినా దైవంగానే భావిస్తారు. వాళ్ళ లక్షణం అది. హిందువులు సూర్యుడిని దైవం అంటారు, వరుణుడిని దైవం అంటారు, జంతువులను దైవం అంటారు, రాళ్లను దైవాలంటారు. ఊరి చివర ఒక చిన్న బొడ్రాయి పెట్టి మా పోలేరమ్మ అంటారు. ఎంత విచిత్రమైన సంప్రదాయం హిందువులదంటే, సకల చరాచర జీవకోటిలోనూ బ్రహ్మాండం మొత్తంలోనూ భగవంతుని హిందువులు దర్శిస్తున్నారు. అందుకని మనం పసుపు కుంకుమ పెట్టాలి, కానీ దానితో పాటే దానికి ఏం కావాలో చూడాలి. నా కళ్ళ ముందు నేను అనుభవించిన విషయాన్నే చెబుతున్నా. ఒక చిన్న అల్పాహారశాల దగ్గరికి ఒక ఆవు వచ్చింది. అల్పాహారశాల అంటే ఒక టిఫిన్ సెంటర్. అక్కడికి ఆవు ఎందుకు వస్తుందంటే దానికి ఆకలేసింది పాపం. కానీ అక్కడే కూర్చున్న ఒక తండ్రి, ఒక కొడుకు. వాళ్ళ తండ్రికి ఒక మంచి సంస్కారం ఉంది, ఆయన కాస్త సంస్కారవంతుడు. వెంటనే లేచి తండ్రి కొడుకు ఇద్దరు కూడా ఆవు చుట్టూ 3 ప్రదక్షిణలు చేశారు. నేను చాలా సంతోషపడ్డాను. అబ్బా, హిందూ ధర్మం ఎంత బాగుందిరా, పిల్లాడికి లేచి ప్రదక్షిణలు చేయిస్తున్నాడు ఆయన ఫోన్లో చూపించకుండా. ఉన్నంతలో కాస్త మంచి తండ్రి గారే అనుకున్నాను. కానీ ప్రదక్షిణలు చేశారు, వాళ్ళ దారిని వాళ్ళు కూర్చున్నారు, వాళ్ళ ఆహారం వాళ్ళు చేయిస్తున్నారు. ఆవుకేమో అర్థం కాల. ఆవు వచ్చింది ఆహారం కోసం. మన ప్రదక్షిణ కూడా సంతోషమే, హిందూ ధర్మమే. కానీ మరి ఆహారం మాట ఏమిటి? నాకు జాలేసింది. అయ్యయ్యో, నువ్వు వచ్చింది ఆహారం కోసం, నీకు ప్రదక్షిణ చేసేసారు, నమస్కారం చేసి వెళ్ళిపోయారు. నేను నా దారిని నేను పక్కకు వెళ్ళి ఒక 1/2 డజన్ అరటిపళ్ళు పట్టుకొచ్చి దాన్ని కాస్త నెమ్మదిగా ఒక్కొక్కటి తినిపించి, ఏమో అనుకోకమ్మా, వాళ్ళకి తెలియదు పాపం, నీకు ఆహారం పెట్టాలని తెలియదు, నువ్వు దానికోసం వచ్చావని తెలియదు, నువ్వు ప్రదక్షిణ కోసం వచ్చావు అనుకుంటున్నాడు పాపం అమ్మాయికుడు. తెలియదమ్మా, నీ బిడ్డ వంటి వాడే, అసలు ప్రదక్షిణలే చేయని వాళ్ళకంటే ఇతను చాలా నయమమ్మా. వాళ్ళ అబ్బాయికి ఆ సంస్కారం నేర్పించాడు, అతను ఆవును గౌరవించాలని. అంతవరకు సంతోషిద్దాం తల్లి, ఆకలిది ఏముంది, నేను పెడతాను కదా, నువ్వు తినని తినిపించు. అంటే మనం పూజ చేయటంతో పాటు ఆవులకి ఆహారం ఇవ్వాలి అనేది చాలా ముఖ్యమైన విషయం. అది గుర్తించాలి. ముందు దానికి కడుపు నిండా ఆహారం పెట్టి మనం 1 గంట సేపు పూజ చేయొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. దానికి రెండవ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, దాని దూడకి ముందు ప్రాధాన్యం ఇవ్వాలి. ముందు దాని దూడను చెప్పుకొని ఇవ్వాలి ముందు, తర్వాత మనం మిగిలిన వ్యవహారాల్లోకి వెళ్ళొచ్చు. ఇలా మనం ఆవులను పరిరక్షించుకునే ప్రయత్నం చేయాలి. సరిగ్గా ఆవు మీద చూపించిన విధానమే మనం తల్లిదండ్రుల మీద చూపిస్తున్నాం. ఆ పాలే తాగాము, ఆ పెరిగే తిన్నాము, అవన్నీ ఆస్వాదించాము. ఆ నెయ్యిని రోజు భోజనంలో వేసుకుని, పప్పులో వేసుకుని తింటున్నాం. కానీ అయిపోయాక ఒట్టిపోయింది కదా, ఇంకా ఆవుతో మనకు పని ఏంటి, దాన్ని బయటికి తినేయటమే. ఇదే ఆలోచన వస్తుందండి మనుషులకు, దురదృష్టవశాత్తు. మరి తల్లిదండ్రులు కూడా అలాగే పెద్దవాళ్ళు అయిపోయారని వదిలేస్తున్నారు ఈరోజు, దురదృష్టవశాత్తు. పాశ్చాత్య సంస్కృతులు అనుభవించగలిగినంతకాలం అనుభవించి, ఒక్కసారి మనకి సంపదలు రాగానే ఇంకా నాకు తల్లిదండ్రులతో పని ఏంటి, అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, లండన్, యుఎస్, ఎక్కడ భారతదేశంలో ఉండద్దు. మనం ఇక్కడ అనుభవించడానికి, పెరగడానికి మాత్రం భారతదేశం కావాలా? తిరిగి భారతదేశానికి ఏమి చెయ్యరా? మీకెంత మిమ్మల్ని నిలబెట్టడం కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టిన తల్లిదండ్రులకి ఏమి చెయ్యరా? పాదసేవ చేసుకోరా? బోడి ఉద్యోగం ఇది కాకపోతే ఇంకొకటి వస్తుంది. తల్లిదండ్రులు మళ్ళీ దొరుకుతారా? మనకు చిన్నప్పటి నుంచి పాలిచ్చిన ఆవు మళ్ళీ దొరుకుతుందా? ఆలోచించగలగాలి. ఈ తరానికి ఉన్న దురదృష్టమే అది. పెరుగున్బాలు ఫలించుచున్ నిరతమున్ విశ్వంబు పోషించు నిన్నరవన్ కుత్తుక కోయుదాయలకు ద్రవ్యాసన్ సమర్పించు ముష్కరులన్ కొమ్ముల చెమ్మవేమిటికి స్వచ్ఛంబైన నీ వెన్నతో విరచింపంబడనేమో నీ మనసు దేవి ఆవు ముత్తైదువా. జాషువా మహాకవి ఆవును ముత్తైదువుగా భావించాడు. ముత్తైదువు అంటే ముత్తైదువు లక్షణాలన్నీ కలిగిన స్త్రీ. చక్కగా చెవికి దుద్దులు, ముక్కు పుడక, మంగళసూత్రము, కాళ్ళకి మెట్టెలు, చక్కగా మంచి బొట్టు ధరించినటువంటి స్త్రీని మనం ముత్తైదువు అంటాం. ముత్తైదువు చిహ్నాలు కొన్ని ఉన్నాయి. వాటిని ధరించడంలో చాలా శాస్త్రీయత, ఆరోగ్య లక్షణాలు ఉన్నాయి.
ఇక్కడ ఆజ్ఞాచక్రం ఉంటుంది, అక్కడ కుంకుమ పెట్టుకుంటే ఆ వేడిని చలువ చేయడానికి అవకాశం ఉంటుంది. చేతి నిండా గాజులు పెట్టుకుంటే సుఖప్రసవం అయ్యేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఇక్కడ ప్రసవానికి సంబంధించిన ప్రధానమైన నరాలు ఉంటాయి. అది ఆరోగ్యం కోసం చెప్పింది, ఇది ఆరోగ్యం కోసం చెప్పింది. కాళ్ళకి పెట్టుకునే మెట్టెలు ఏ వేలుకు పెట్టుకుంటారో చూడండి, అన్ని వేళ్ళకి పెట్టరు. బొటన వేలు పక్కనున్న వేలుకి పెడతారు. కొన్ని ప్రాంతాల్లో కొన్ని సంప్రదాయాలు ఆ వేలుకే ఎందుకు పెడతారయ్యా అంటే అక్కడ ప్రసవానికి సంబంధించిన ప్రధానమైన నరాలు ఉంటాయి. పెళ్ళయ్యాక కాస్త వాటి మీద ఒక చిన్న ఒత్తిడి పడితే సుఖప్రసవం అయ్యేందుకు అవకాశం ఉంటుంది. సిజేరియన్ చేయక్కర్లేదు. ముత్తైదువుగా ఎందుకు ఉండమన్నారంటే ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి, బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలి కాబట్టి. మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చేశారు, అంతేగాని కాపురం చల్లగా ఉండాలని మనం వాటిని ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. కాపురం చల్లగా ఉండాలంటే ఒంటి మీద ధరించాలి. ఏది మన హిందూ ధర్మంలో ఊరికే చెప్పలేదండి. మనం బాగుండాలని, మనం ఆరోగ్యంగా ఉండాలని, సకల శుభలక్షణ లక్షితంగా ఉండాలని మనకు వర్ణించారు. నిజంగా తాటంక యుగళీభూత తపనోరూప మండల అన్నట్టుగా అమ్మవారు దివ్యాభరణ భూషితే, అన్ని ఆభరణాలు ధరించి చక్కగా పట్టుచీర కట్టుకుని కూర్చున్న అమ్మవారి ముందు ప్రపంచంలో ఏ పాశ్చాత్య కన్య నిలబడుతుందో నిలబడమనండి, అమ్మవారి కాలి గోటికి కూడా అమ్మాయి అందం సరిపోదు. అమ్మవారి కాలి గోటికి సరిపోదు ఆ అందం. అంతకు మించిన అందాన్ని చూపించండి ప్రపంచంలో. భారతీయతే అందం, భారతీయతే అందం. పెరుగున్బాలు ఫలించుచున్ నిరతమున్ విశ్వంబు పోషించు. ఆవు కేవలం తన పాలు పెరుగుతో విశ్వాన్ని పోషిస్తాం. మనకి కనీసం మనం సంపాదించిన డబ్బులు, మన ఆహారము ఎవరికి పెడుతుందో మనకు తెలుసు. నేను సంపాదించిన డబ్బులు నా బిడ్డకు పెడతాయి. మా నాన్నగారు సంపాదించిన డబ్బులు నేను కొంత ఆస్వాదిస్తూ పెరిగా. కానీ ఆవుకి ఎవరికి పాలిస్తుందో తెలియదు, ఆ పెరుగు ఎవడ తింటాడో తెలియదు, ఆ వెన్న ఎవడ ఆస్వాదిస్తాడో తెలియదు, ఆ నెయ్యి ఎవడ తింటాడో తెలియదు, ఇస్తూ ఉంటుంది. నిస్వార్థ సేవకి ఇంతకంటే ప్రపంచంలో ఇంకొక ఉదాహరణ ఉందా? ఆర్ఎస్ఎస్ వారు, విశ్వ హిందూ పరిషత్ వారు, విద్యార్థి పరిషత్ వారు గోవును నెత్తికేసుకుని ఊరేగుతున్నారంటే ఇందుకు కదా. అది చేస్తున్నటువంటి నిస్వార్థ సేవ. నిస్వార్థం, ప్రపంచానికి నిస్వార్థాన్ని నేర్పించాలంటే ఆవు ద్వారా నేర్పించాలి. ఎవరికి ఇస్తోందో తెలియదు. విశ్వమున్ పోషించు నిరతమున్. ఒకరోజు 2 రోజులకు అది ఇస్తూనే ఉంటుంది. పాలు ఎక్కడికి పెడుతున్నాయో కూడా తెలియదు. దాని దృష్టి అంతా పాపం దాని దూడ స్వీకరించిందో లేదో అని ఉంటుంది. మనుషులకు అది నచ్చదు, వాడికే ఆహారం కావాలి. పెరుగున్ బాలు ఫలించుచున్ నిరతమున్ విశ్వంబు పోషించు. నిన్నరవన్ కుత్తుక గోయు దాయలకు ద్రవ్యాసన్ సమర్పించు. ముష్కరులను కొమ్ముల చెమ్మవేమిటికి. జాషువాకు ఆగ్రహం వస్తుంది గోవధ చూస్తే. ఏమావు అమ్మ, నువ్వు నీ పాలే తారిగాడు, నీ పెరిగే తిన్నాడు, నీవెన్నే తింటున్నాడా, నువ్వు పెట్టిన ఆహారంతోనే ఇంత పెద్దవాడయ్యాడా, పెద్దయ్యాక నిన్ను అనవసరంగా కబేళాలకు పంపించేస్తున్నాడా, గోవధ చేస్తున్నాడా, నీకు కోపం రావటం లేదా? అటువంటి ముష్కరులను కొమ్ముతో చెమ్మకుండా ఎందుకు వదిలిపెడుతున్నావమ్మా అంటే ఆవు చెప్పిన సమాధానం, స్వచ్ఛంబైన నీ వెన్నతో విరచింపంబడనేమో నీ మనసు దేవి ఆవు ముత్తైదువా. బహుశా ఆవు పాలతో చేసినటువంటి వెన్న ఎంత స్వచ్ఛంగా ఉందో అంత స్వచ్ఛమైన వెన్నతోటే నీ మనస్సు కూడా తయారు చేయబడిందేమో. ఎవడో నేను పట్టుకెళ్ళిపోతున్నా కూడా నువ్వు వాడి మీద ఆగ్రహం చూపించట్లేదు. మామూలుగా మనం శత్రువుల మీద ఆగ్రహం చూపిస్తాం. కలియుగంలో ఆగ్రహం చూపించకుండా ఉంటే కుదరదు. ధర్మం ఒక పాదం మీదే నడుస్తోంది. మనం ధర్మాన్ని పరిరక్షించాలి, వేరే మార్గం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఒక్కోసారి మనం ఎదురుదాడికి దిగాలి. మనం త్రేతాయుగంలో కృతయుగంలో లేము, కలియుగంలో ఉన్నాం. సమాధానానికి సమాధానం, ఎదురు సమాధానం చెప్పాలి ఖచ్చితంగా. ధర్మం మీద దాడి జరుగుతుంటే ప్రతిఘటించాలి సరిగ్గా ఖచ్చితంగా. కానీ ఆవు ఏ యుగంలో పుట్టినా ఇంతే ఆవు. తనని చంపడానికి వచ్చిన ముష్కరుణ్ణి కూడా క్షమించేస్తుంది, తనని చంపడానికి వచ్చిన వాడిని కూడా క్షమిస్తుంది ఆవు. ఎందుకనిట? దాని మనస్సు వెన్నతో తయారు చేశారేమో, అందుకే దానికి ఆగ్రహించడం తెలియటం లేదు అంటున్నాడు జాషువా కవి. వెలగల ఎట్టి నీ రుధిర బిందువులెన్ని వ్యయించి పాలుగా చిలికెదవో గదా మొదవు చెడియా. వెలగల ఎట్టి నీ రుధిర బిందువులెన్ని వ్యయముగా పాలుగా చేటి నీ ఆవు పాలుగా వ్యయించి మొదవు చెడియా. వెలగల ఎట్టి నీ రుధిర బిందువులెన్ని వ్యయించి పాలుగా చిలికెదవో గదా మొదవు చెడి. ఎన్నో రక్త కణాలు, రుధిర బిందువులు, రుధిరము అంటే రక్తము, ఆ రక్త కణాలను వినియోగించి రక్తాన్ని చిలికి మనుషులకు పాలనిస్తోంది ఆవు. రక్తాన్ని చిలికి తన శరీరాన్ని అంతా శుష్కింపజేసుకుని ఇస్తుంది. అటువంటి రావుకి, అటువంటి పుణ్యం చేసిన ఆవుకి నీ బలమెల్ల ఈ మనుష్యులకెడి వృద్ధురాలవై సృక్కిన నీకు కటారి పోటుల ఫలితము.
నీ బలమెల్లయిం మనుష్యులకిడి వృద్ధురాలవై సృక్కిన నీకు కటారిపోటుల ఫలితము భారతీయుల కృపా పరతంత్రత గొడ్డుబోయనే. వివేకానందుడు చెప్పిన మాట, ప్రపంచం మొత్తం డబ్బులు ఎలా సంపాదించాలి, మనిషి ధనికుడు ఎలా కావాలి, సంపదలు ఎలా పోగేసుకోవాలో నేర్పిస్తే భారతదేశం ప్రపంచానికి అన్నింటినీ ఎలా త్యాగం చేయాలో నేర్పించింది. భారతదేశం ప్రపంచానికి నేర్పించింది ఏంటంటే త్యాగేనేవ అమృతత్వ మానసు, త్యాగేనేక అమృతత్వ మానసు. త్యాగాన్ని నేర్పించింది. అన్నీ వదిలేయండి, త్యాగం చేయండి. పరోపకారమిదం పుణ్యం. పరోపకారం కోసమే మనం పుట్టాం. తన కోసం మనిషి తింటున్నాడంటే అది నేరం అని చెప్పిన ఏకైక దేశం భారతదేశం. మనిషి తన కోసం తాను తింటున్నాడంటే, తన కోసం తాను దాచుకుంటున్నాడంటే అది నేరం అని చెప్పింది భారతదేశం. మరి దేనికోసం తినాలి? ఇతరులకు సేవ చేయటం కోసం శక్తి రావాలి, అందుకోసం తినాలి. ఆ సంపాదించిన శక్తిలోని ప్రతి అణువుని, ప్రతి కణాన్ని తప్పనిసరిగా దేశ సేవ చేయటం కోసం, దైవ సేవ చేయటం కోసం వినియోగించాలి. మానవ సేవయే మాధవ సేవ. నేను ఈ కార్యక్రమానికి గోవు గురించి మాట్లాడమన్నప్పుడు నేను నాకుగా మనసులో నిర్ణయించుకున్న శీర్షిక మానవ సేవయే మాధవ సేవ అంటారు కదా, గోవుల సేవయే గోవింద సేవ అని నేను నిర్ణయించుకున్న శీర్షిక. గోవుల సేవయే గోవింద సేవ. గోవులకు మనం సేవ చేయగలగాలి. కుక్కలకి గోవులకి ఏమిటండి తేడా? కుక్కల సంఘాల వారు ఎవరన్నా ఉంటే దయచేసి బాధపడకండి, నాకేం వాటి మీద ఇబ్బంది ఏమీ లేదు, వాటి హక్కులలో నాకేం అభ్యంతరం లేదు. కానీ నేను ఆవుల సంఘానికి సంబంధించిన వాడిని, నాకు ఆవే ప్రధానం. కుక్కకి ఆవుకి స్పష్టమైన తేడా ఉంది. కుక్కను అవమానించక్కర్లా, అలాగని దండేసి దండం పెట్టక్కర్లా. అవమానించకుండా కుక్కలు ఏం చేస్తాయి? వీధిలో తిరుగుతాయి. మనం తినదంటూ మిగిలింది అంత పడేస్తే అది నిజాయితీగా పడి ఉంటుంది. అంతకంటే కుక్కని చేయమని మన ధర్మంలో ఎక్కడా చెప్పాల. భారతీయులు సింహాలు, కుక్కలతో మనకేం పనండి? భారతీయులు సింహాలు, మన కుక్కలతో ఏం పనండి? కానీ ఈరోజు ఆ కుక్క వాకిట్లోకి కాదు పడగ్గదిలోకి వచ్చింది. వాకిట్లోకి కాదు పడగ్గదిలోకి వచ్చింది. మంచం మీద ఎక్కుతోంది, మంచం మీద కూర్చోబెట్టుకుంటున్నారు. పిల్లలకి, చిన్న పిల్లలు ఇంట్లో ఆ కుక్కలను పెంచుకుంటే వాళ్ళకి చాలా రోగనిరోధక శక్తి పెరుగుతుంది అంటున్నారు. కుక్క నుంచి వచ్చే రోగనిరోధక శక్తి ఆవు నుంచి రాదా? కుక్కను ఎక్కడ చెప్పలేదే శాస్త్రీయతలో. ఆవుని ఇంట్లో పెంచుకుంటే వస్తుంది. గృహప్రవేశ సమయంలో, ఇప్పుడంటే అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది కదా, అపార్ట్మెంట్ సంప్రదాయం. 350 అంతస్తులో మీరు అపార్ట్మెంట్ కట్టినా కూడా అన్ని అంతస్తులు లిఫ్ట్లో ఆవుని బలవంతంగా తీసుకెళ్ళి దాన్ని పైకి తీసుకెళ్ళి అక్కడ గోమూత్రం విసర్జన చేయించి గృహప్రవేశానికి మీరు ఎందుకంత కష్టపడుతున్నారండి? కుక్క చేత ఎందుకు చేయించాలా ఆ పని? ఆవుకి కుక్కకి స్పష్టమైన తేడా ఉంది కాబట్టి. గోమూత్రం ఇచ్చిన ఆరోగ్యం కుక్క మూత్రం ఇవ్వదు కాబట్టి మొహమాటం లేకుండా చెప్పాలి ఈ విషయాలు. దురదృష్టవశాత్తు ఈరోజు దంపతుల మధ్య, పిల్లల మధ్య, తల్లిదండ్రుల మధ్య, అందరి మధ్యలో కుక్కే చేరింది. ఆవులు ఏమైపోయినాయండి? భారతీయులం మనం ఆవులను గౌరవించుకోవాలి కదా. నిజంగా ఆవులో అంత ఆరోగ్యం ఉంది. ఆవు మూత్ర విసర్జన చేస్తే చాలా మంచిది. ఆవు ఆ మూత్రంతో కలిపిన పేడ నీళ్లు మనం జల్లుకుని ఇంటి ముందు జల్లుకుంటే యాంటీ బ్యాక్టీరియా. పిహెచ్డీ చేసిన నేను గొప్పవాడినా, పిహెచ్డీలు పై చదువులు చదివిన నేను గొప్పవాడినా, ఇవి ఏమీ తెలియకుండా ఒక పల్లెటూరు ముందు పేడ నీళ్లు జల్లుకుని 100 రోగాలు ఇంట్లోకి రాకుండా ఆపింది ఆ మొత్తైదు ఆవిడ గొప్పదా? చదువుకుందంటారు ఏమిటండి? చదువుకోకపోతే ఇవన్నీ తెలియలేదా? భారతీయులు చదువుకోవలసిన అవసరమే లేదు. చదువుకోకుండానే సైన్స్, శాస్త్రీయత, విద్య, విజ్ఞానం అన్నీ మన మెదడులో చిన్నప్పటి నుంచి ఉన్నాయి. మనం పేడ నీళ్లు జల్లుకోవటం దశాబ్దాల కింద కాదు, యుగాల కిందట జల్లుకోవటం మొదలుపెట్టాం. భారతీయులు సైన్స్లో ఎంత ముందున్నారు చూడండి. ఇప్పుడు మనకు ప్రపంచం వాళ్ళు నేర్పించక్కర్లా సైన్స్ గురించి, మనం చాలా ముందున్నాం ఆ విషయంలో. అప్పుడు అనారోగ్యాలు రాలేదు. ఒక్కొక్కడు 120 ఏళ్ళు బ్రతికారు. ఇప్పుడు 30 ఏళ్ళు బతకడం కష్టంగా ఉంది. ఎందుకు? మనం చుట్టు పెట్టుకున్న అనారోగ్యకరమైన వ్యవహారాలు ఇవన్నీ కూడా. ఆ కుక్క నిజంగా మనం అన్నం పెడితే మనకి బానిసగా పడి ఉంటుంది. ఆవు ఎవరన్నం పెడతారో తెలియదు. అన్నం పెట్టినా పెట్టకపోయినా పెట్టేవాడు ఒక్కడైతే పాలు 100 మందికి ఇస్తుంది. ఆవు రెండింటికి తేడా లేదా? ఎంత తేడా ఉందండి. కుక్క మనం పెట్టాక తిరిగి ఇస్తుంది, ఆవు పెట్టకముందే ఇస్తుంది. రెండింటికి స్పష్టమైన తేడా. అంత సాధుజీవి గోవు. వెలగల ఎట్టి నీ రుధిర బిందువులెన్ని చిలికి పాలుగా చిలికెదవో కదా మొదవు చేడి. అటువంటి ఆవుకి మనం చేస్తున్నది ఏమిటయ్యా అంటే, దురదృష్టవశాత్తు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు చేయరు కానీ మనం ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం ఈ భుజాల మీద హిందూ ధర్మ పరిరక్షణ సమితి పేరు మీద, ఆర్ఎస్ఎస్ పేరు మీద, విద్యార్థి పరిషత్ పేరు మీద మనం వేసుకున్న ఈ కండువాలు ఉన్నాయే, ఈ ధర్మ రక్షణకు మనం వినియోగించాలి. గోవులను కాపాడడానికి మనం వినియోగించాలి. గోవుల సేవే గోవింద సేవ, గోవుల సేవే గోవింద సేవ.
గోవుకు మనం సేవ చేయగలిగితే గోవిందుడికి చేసినట్టు. మనం ఎంతమందికి ఏ సేవ చేస్తామో తెలియదు, కానీ ఆ మోగ జీవాలకి మనం చేస్తున్న సేవ ఇతోధికమైన పుణ్యాన్ని ఇస్తుంది. మనం అనవసరంగా విందుల పేరిట, విలాసాల పేరిట ఖర్చు పెడుతున్నటువంటి లక్షల సొమ్మును కాస్త వేలల్లోకి మార్చినా కూడా ఆవులన్నీ ఆరోగ్యంగా ఉంటాయండి. ఆరోగ్యంగా ఉంటాయి. ఇటువంటి గోశాలలు, ఇటువంటి గోసేవ కేవలం ఒక్క నాచుగుంటలోనే కాదు, ఇంకా చాలా చోట్ల కొన్ని జరుగుతున్నాయి. కానీ ఇది ఇంకా ఈ సంస్కృతి పెరగాలి. అపార్ట్మెంట్లలో కూడా గొడవలు జరగాలి. మేము ఆవుని పెంచుకుంటాం అని చెప్పి అపార్ట్మెంట్ యాజమాన్యాన్ని ఒప్పించాలి. 30 మంది యజమానులు కలిసి మేము ఆవుని పెంచుకుంటాం, నువ్వు ఎందుకు ఒప్పుకోవు? అసలు ఇంటి బయట, గేటెడ్ కమ్యూనిటీ బయట ఖచ్చితంగా గోశాల ఉండి తీరాలి, అప్పుడే మేము ఫ్లాట్లకు డబ్బులు కడతామంటే కట్టకేం చేస్తాడండి? కుక్కలకు అనుమతి తీసుకున్నాం కదా, ఆవులకు తీసుకోలేమా? పిల్లులకు అనుమతి తీసుకున్నాం, కుక్కలకు అనుమతి తీసుకున్నాం, రకరకాల జంతువులకు అనుమతులు తీసుకుంటున్నామా? ఆవుకు అనుమతి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాం. ఆవు పేడేస్తుందా? మిగిలినవన్నీ అమృతం వదిలిపెడతాయా? ఆవు పేడ ఇంకా అమృతం కదా మరి నిజంగా చెప్పాలంటే. అటువంటి ఆవులకు మనకు అడిగే అధికారం లేదా? వాటి విషయానికి వచ్చేటప్పటికి మనం ఇబ్బంది పడిపోతామా? అమల సువర్ణ శృంగఖురమై కపిలంబగు గోశతంబును ఉత్తమ బహువేద విప్రులకు దానము చేసిన తత్ఫలంబు తథ్యమ సమకూరు భారత కథాశ్రవణాభిరతిన్ మదీయ చిత్తమునని శంభు భారత కథ శ్రవణ ప్రవణంబ కావునన్. చివరిగా నన్నయ్య పద్యం చెప్పుకొని సభకు ఒక ప్రణాళిక ఉంది కాబట్టి ఆ సమయం ప్రకారం నేను ముగించే ప్రయత్నం చేస్తాను. నన్నయ్య మహాకవి చెప్పిన మాట, అమల సువర్ణ శృంగ ఖురమైన కపిలంబగు గోశతంబును ఉత్తమ బహువేద విప్రులకు దానము చేసిన తత్ఫలంబు తథ్యమ సమకూరు భారత కథా శ్రవణాభిరతి. మహాభారతాన్ని చదవడం, వినడం ఎంత పుణ్యమయ్యా అంటే అమల సువర్ణ శృంగకురమైన గోశతంబు. అమల మంచి వయస్సులో ఉండి చక్కగా పాలిస్తున్నటువంటి మంచి వయస్సు, అప్పుడే ఆవు దూడ కలిసి ఉన్నటువంటి మంచి వయస్సులో ఉన్న ఆవులని, అది కూడా అమల సువర్ణ శృంగ ఖురమైన కపిలంబగు గోశతంబు, మంచి బంగారు గిట్టలు కలిగి మంచి వయస్సులో ఉన్న ఆవుని గోశతంబు అన్నారు. ఒక 100 గోవులని బహువేద విప్రులకు దానము చేసిన తత్ఫలం. బాగా వేదాధ్యయనం చేస్తున్నటువంటి వారికి ఇస్తే ఎటువంటి పుణ్యం వస్తుందో, మహాభారతాన్ని వినడం వల్ల, ఒక్కసారి చదవడం వల్ల అంత పుణ్యం వస్తుంది అని నన్నయ్య భారతాన్ని ప్రారంభించే ముందు చెప్పాడు. దాన్ని మనం తిరగేసి చెప్పుకుందాం. మహాభారతం అంతా మనం చదవలేకపోయినా, మహాభారతం అంతా మనం వినలేకపోయినా, ఒక్క ఆవు దూడను మన ఇంట్లో పెంచుకొని మనం దానికి సేవ చేయగలిగితే మహాభారత సారాంశం, భారతదేశ జీవన విధానం అంతా కూడా మన జీవితంలోకి వచ్చేస్తుంది. ఒక్క ఆవు దూడకు సేవ చేయగలిగింది. ఆ ఆవు దూడ వాతావరణం ఇంట్లో ఉంటే పిల్లలు ఫోను చూడకుండా ఆవు దూడలను చూస్తే పెరిగితే బ్రహ్మాండమైన భవిష్యత్ తరాలు తయారవుతాయి. భారతదేశాన్ని ఎవ్వడూ కాపాడవలసిన కర్మ దుస్థితి భారతదేశానికి లేదు. భారతదేశం చాలా స్వయం సంపన్నమైన దేశం, స్వయం సమగ్రమైన దేశం, ధైర్యంగా నిలబడుతుంది. మిగిలిన దేశాలను ఏ జంతువులతో పోల్చాలో నాకు మాటలు రావటంలా, కానీ భారతదేశం సింహ సదృశమైన దేశం. దానికి ఒకడు సహాయం చేయవలసిన అవసరమే లేదు. స్వయం సమగ్రత మనకుంది. మన సంప్రదాయాన్ని, మన ధర్మాన్ని, మన ఆరోగ్య విలువలని, వ్యవసాయాధారిత జీవన విధానాన్ని, మన గోవులని మనం కాపాడుకోగలిగితే ప్రపంచానికి మనం ఇంకేం చేయక్కర్లే. మనని మనం నిలబెట్టుకోవచ్చు, మన కాళ్ళ మీద మనం నిలబడవచ్చు. భవిష్యత్ తరాలు ఏమవుతాయో అని భయపడక్కర్లా. హాయిగా మనసు గుండెల మీద చేసుకుని ప్రశాంతంగా నిద్రపోవచ్చు. భగవంతుడు తీసుకెడితే వెళ్ళిపోవచ్చు కూడా, ఏం ప్రమాదం ఏమీ లేదు. అంత ధైర్యంగా మనం ఉండవచ్చు. ఉత్తమ బహువేద విప్రులకు దానము చేసిన తత్ఫలంబు. ప్రాచీన కాలంలో ఎడ్యుకేషన్, చదువంతా కూడా వేదాలలోనే ఉండేది కాబట్టి అప్పట్లో విద్యావంతులకి 100 గోవులను దానం ఇస్తే పుణ్యము అన్నారు. అప్పట్లో చదువుకున్న వాళ్ళకి అది ఇస్తే ఇప్పుడు అందరము చదువుకుంటున్నాం. అంటే విద్యావంతులకి ఎందుకు ఇంత ప్రాధాన్యం అంటే, చదువుకున్నవాడు ప్రవర్తించే విధానం వేరు, చదువుకోనివాడు తెలియక చేసే తప్పులు వేరు. తెలియక చేస్తుంటాడు ఒక్కోసారి తప్పులు. అందుకే మనం చదువుకున్నవాడు మీరు కూడా ఎలా చేస్తే ఎలాగండి అంటే చదువుకున్నవాడికి ఒక విచక్షణ ఉండాలి. ఆ విచక్షణ ఉండడం ప్రధానం. చదువుకుంటున్న వాళ్ళకి ఎందుకు ఇమ్మన్నారు? ఆ సమయంలో వాడికి ఆదాయం లేదు కాబట్టి. మరి కష్టపడి చదువుకుంటున్నాడు కదా, పాలు పెరుగు వెన్న లేకుండా ఎలా చదువుకుంటాడు? డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఫెలోషిప్. అప్పటికే ప్రాచీన కాలంలో యూజీసీ వాళ్ళ పెదనాన్నగారు కూడా పుట్టకముందే మన దగ్గర యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఉంది. అదే ఈ భారతీయ విద్యా విధానం. చదువుకుంటున్న విద్యార్థులకు పోషణ ఏమిటి అంటే గోవులు. వాటికి కాసేపు సేవ చేసుకోవటం, పొద్దున్న సాయంత్రం కాస్త సేవ చేసుకోవటం ద్వారా వాటి ద్వారా కొంత ఆహారాన్ని స్వీకరించడం, కొంత సంపదను గ్రహించడం, హాయిగా చదువుకోవటం 16 ఏళ్ల పాటు. ఆ తర్వాత వాడికి ఉద్యోగం వస్తుందో వాడు ఏదో స్థిరపడతాడు, వాడి పని వాడు చూసుకుంటాడు.
ఈ 16 ఏళ్ల పాటు వాడికి పోషణ కావాలి. కాబట్టి అటువంటి 100 గోవులను ఎవరికైనా చదువుకుంటున్న వాళ్ళకి ఇస్తే ఎంత పుణ్యమో మహాభారతం వింటే అంత పుణ్యం అన్నారు. అందుకని 100 గ్రంథాలు మీరు చదవలేకపోయినా, కొన్ని వేల ప్రసంగాలు మీరు వినలేకపోయినా, ఒక్క ఆవు దూడకి మీరు సేవ చేసుకోగలిగితే అంతకు మించిన పుణ్యం మరొకటి లేదు. మీరు ఏ భగవంతుణ్ణి మరే రూపంలోనూ సేవించాల్సిన అవసరం లేదు. సకల దేవతలు ఆవు శరీరంలోనే ఉన్నాయి. ఆ ఆవుని దేవతగా భావించి మీ పిల్లలకు ఆ సంప్రదాయాన్ని అలవాటు చేసి ప్రతిరోజు గుర్తుగా మనం సమయానికి దానికి చేయవలసిన సేవన చేసి ఆ ఆవుకి ఎంత గౌరవం ఇస్తున్నామో దాని దూడకు కూడా అంత గౌరవాన్ని ఇచ్చి అది విదిలించిన పాలో పెరుగో మనం కొద్దిగా తీసుకున్నంత మాత్రానే మన జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. నాకు ఇచ్చినటువంటి సమయంలోనే వీలైనంత సంక్షిప్త సుందరంగా నేను ఎంతో ప్రాణంగా ఆరాధించే మహాకవి జాషువా పద్యాల ఆధారంగా మీకు హిందూ ధర్మంలో ఉన్న వైలక్షణ్యతను, గోవులో ఉన్న విశిష్టతను కాస్త వినూత్న మార్గంలో అందించే ప్రయత్నం చేశాను. అందుకని మనం అందరం గోసేవకి పూనుకుంటూనే అవసరమైన చోట మనం ప్రతిఘటించవలసి వస్తే అక్కడ కూడా ప్రతిఘటించే ప్రయత్నం చేద్దాం. ఇంతమంది పెద్దవాళ్ళు కూర్చున్న వేదిక మీద నాకు ఒక ప్రత్యేక ఆసనాన్ని, కుర్రాడినైనా కూడా కాస్త ప్రత్యేక ఆసనాన్ని కల్పించి నాకు అవసరమైన దానికంటే కాస్త ఎక్కువ మర్యాదనే చేశారు. అందుకు చాలా వినమ్రుడిగా మీ అందరికీ నమస్కారాన్ని చేస్తూ, గరికిపాటి నరసింహారావు గారి కుమారుడిగా, శారదాదేవి ముద్దుల బిడ్డగా నాపై మీరు పెట్టుకున్న అంచనాలను 1% నేను నిరూపణ చేయగలిగిన నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా తల్లిదండ్రులు ధన్యులు. స్వస్తి. జై శ్రీరామ్. వైక్తు గీత్ శ్రీ జగన్నాథం గారు బుట్టాయిగూడెంలో ఉంటారు. మన సక్షం అనేటువంటి దివ్యాంగుల ఉన్నతి కోసం పనిచేస్తున్నటువంటి సంస్థకి వారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఉన్నారు. మరీ ముఖ్యంగా ఏదైతే మన ఈ 4 మండలాలకు సంబంధించినటువంటి కండలో గతంలో ప్రచారకగా వెళ్ళినటువంటి మన జగన్నాథం గారు వైక్తు గీతు తీసుకుంటారు. వందే మాతరం. చరితలోని సారమిదే, భవితలోని భావమిదే, వీరగాథ విజయగాథలెన్ని విన్న మూలమిదే. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం అంటోంది మాతరం. అరవింద వివేకానంద రామకృష్ణ దయానంద సమర్థుల సందేశం వందే మాతరం. ఛత్రపతి నేతాజీ సావర్కరు తానాజీ రాణా రక్తపు శౌర్యం వందే మాతరం. ఝాన్సీ రాణి రుద్రమాంబ కత్తుల కదలే వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం అంటోంది మాతరం. మనలోని అనైక్యత, సంస్కార విహీనత, ఆసరాగ అధికారం అందుకొనిరిరా. విద్వేషం రగిలించి విభజించి పాలించి విద్రోహం తలపెట్టె పిరంగి మోకరా. బ్రిటిషు విషపు తంత్రాలకు విరుగుడు మంత్రం వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం అంటోంది మాతరం. పొరుగువారి చొరబాట్లు, మన తమ్ముల అగచాట్లు, దోపిడీలు హింసలకే అంతం లేదా. మతవాదులు ఉన్మాదులు, మైనారిటీ ధోరణులు, ఓటు రాజకీయాలు ప్రమాదమే కాదా. సమస్యలెన్ని ఉన్న గాని సాధనమొకటే
వందే మాతరం వందే మాతరం వందే మాతరం అంటోంది మాతరం. ఎన్నాళ్ళీ వేదన ఎన్నాళ్ళీ రోదన, తల్లి బాధ తీర్చకుంటే తనయులమేనా. వీరవ్రత సారథియై విశ్వశాంతి వారధియై, విద్రోహుల గుండె చీల్చు చండ్ర పిడుగులై, విజయ శంఖమెత్తి పాడు భువనభోంతరం. వందే మాతరం వందే మాతరం వందే మాతరం అంటోంది మాతరం. చరితలోని సారమిదే, భవితలోని భావమిదే, వీరగాథ విజయగాథలెన్ని విన్న మూలమిదే. వందే మాతరం వందే మాతరం వందే మాతరం అంటోంది మాతరం. భారత్ మాతాకి. మరి ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా విచ్చేసినటువంటి శ్రీ జనార్దన్ గారిని కాలాంశ తీర్చవచ్చు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. వేదిక పైన ఆసీనులైనటువంటి సభాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ సత్యనారాయణ గారికి, ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా పరిచయం చేస్తాను. మాననీయ శ్రీ సుంకువల్లి రామకృష్ణ గారు తాడేపల్లిగూడెంలో ఉంటారు. న్యాయవాది, చార్టెడ్ అకౌంటెంట్, మన ప్రాంత సహ సంఘచాలకులుగా రాష్ట్రీయ స్వయంసేవక సంఘంలో బాధ్యతలో ఉన్నారు, సహ ప్రాంత సంఘచాలకులు. అలాగే మాన్య శ్రీ భూపతిరాజు రామకృష్ణరాజు గారు ఆ చివర ఉన్నారు. ఈ గోశాల అభివృద్ధిలో నిరంతరం సుమారుగా 3 దశాబ్దాలుగా పాటుపడినటువంటి వ్యక్తి. అలాగే శ్రీ లక్ష్మీపతిరాజు గారు గౌతమి సేవా సమితికి అధ్యక్షులుగా ఉన్నారు, కార్యదర్శిగా ఉన్నారు, మీరు అధ్యక్షులు. శ్రీ పరిమి రాఘవులు గారు బయట పనుల్లో ఉన్నారు. ప్రస్తుతం ఈ గోశాల నిర్వహణ పూర్తి బాధ్యతని వహిస్తూ ఈ గోశాలలోనే ఉంటున్నారు. ఇంతకుముందు భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షులుగా వారు బాధ్యతలో ఉన్నారు. శ్రీ భూపతిరాజు సుబ్బరాజు గారు విశ్వ హిందూ పరిషత్ ఉత్తరాంధ్ర కార్యదర్శి బాధ్యతలో ఉన్నారు. తేతలి గ్రామంలో ఉంటారు, న్యాయవాది. అయ్యా శ్రీ మన్నవ అశోక్ గారు, వారు కూడా దీర్ఘకాలం ఈ గోశాల అభివృద్ధిలో స్థానికంగా ఇక్కడే ఉండి పనిచేసిన వారు. ప్రస్తుతం భగవద్గీతని ఉన్నత స్థాయిలోకి తీసుకువెళ్ళే పనిలో ఉన్నారు, వారు కూడా ఇక్కడే ఉన్నారు. శ్రీ రామ్జీ వారు మన ఆంధ్ర ప్రాంత
గోసేవ సంయోజకులుగా బాధ్యతలో ఉన్నారు. ఇదే కేంద్రంగా 26 జిల్లాలు పర్యటన చేస్తూ గోసేవా విభాగానికి సంబంధించిన ఆర్ఎస్ఎస్ గతివిధి బాధ్యతలో పనిచేస్తున్నారు. ఇంకా ఎవరైనా బయట ఉన్న వాళ్ళు లోపలికి వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నాము. సభాధ్యక్షుల వారిని సభ తొలి పలుకులు ఒక 5 నిమిషాల పాటు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. సభకు నమస్కారం. ఈ కార్యక్రమం గత 20 సంవత్సరాలుగా జరుపుకుంటున్నాం మనం. పూర్వంలో ఈ హాల్ పట్టేది కాదు. అంటే ఇప్పుడు తగ్గారా లేకపోతే వేరే కార్యక్రమాల్లో ఉన్నారా అర్థం కాలేదు. మనం ప్రస్తుతం భారతదేశంలో పౌరులుగా హిందూ సమాజాన్ని ఏకత్రితం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు అంటే మన ప్రత్యర్థులు వాళ్ళ యొక్క బలాన్ని పెంచుకుంటా ఉన్నారు విపరీతంగా. అది మనకి ఆమోదయోగ్యము కాదు, ఆచరణీయము కాదు. కాబట్టి మన సమాజం పక్కకెళ్లకుండా, మన హిందువులు ఎవరూ కూడా పక్క చూపులు చూడకుండా, పక్క మతాల్లోకి వెళ్లకుండా చూడవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. తర్వాత ఈ గోశాల ఆధారంగా ప్రతి ఒక్కళ్ళు కూడా కనీసం ఒక ఆవునన్న పెంచేలాగా ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఈ గోవత్స ద్వాదశిని పురస్కరించుకొని మనకి వక్తలు 2 వచ్చారు, ప్రవచనకర్త కూడా వచ్చారు. వారు కూడా ఈ రోజు యొక్క విశిష్టతని కూలంకషంగా చెప్తారు. మన శ్రద్ధగా విని ఆకలింపు చేసుకుని మన జీవితాల్లో దాన్ని ఆచరిద్దామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. మనమంతా కూడా ఎప్పుడెప్పుడు చూస్తామా గరికపాటి వారి అబ్బాయిని, వారి ప్రసంగం ఎంత ఉద్వేగంగా ఉంటుంది అని నాకు కూడా ఎంతో ఉత్సాహంగా ఉంది వారిని చూసేవరకు కూడా. ఆ యొక్క తరుణం రాని వచ్చింది. ఆధ్యాత్మిక శాస్త్రవేత్త బిరుదాంకితులు శ్రీ గరికపాటి గురజాడ వారిని వారి యొక్క ఆశీ ప్రసంగాన్ని అందించవలసిందిగా కోరుచున్నాం. అనంతపూర్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తూ గరికపాటి నరసింహారావు గారి తర్వాత మళ్ళీ ఆంధ్ర ప్రజలకి అంతటి ఆధ్యాత్మికతని, తెలుగు భాషలోని సౌందర్యాన్ని, సాహిత్యాన్ని, విజ్ఞానాన్ని పంచుతున్నటువంటి గౌరవనీయులు శ్రీ గరికపాటి గురజాడ గారికి నమస్కరిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు, మాతృమూర్తులకి అందరికీ హృదయపూర్వక నమస్సులు. వాస్తవంగా వారు చెప్పిన తర్వాత ఇంకా నేను చెప్పనవసరం లేదు. అన్ని విషయాలు వచ్చేసాయి. మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం ఏది లేదు. మళ్ళీ దాన్నే ఇంకో రూపంలో చెప్పాలంతే. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ప్రతినిధిగా నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి సంఘ పెద్దలు, సద్గురువులు, సమాజంలోని పండితులు ఏదైతే చెబుతున్నారో ఆ విషయాన్నే మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఈ సంవత్సరం
రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ప్రారంభమై శతవసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ తరుణంలో మనమంతా కలిసాం. ప్రపంచంలో అనేక సంస్థలు పుట్టాయి. ఏ సంస్థ అయినా పెట్టిన తర్వాత 100 ఏళ్ళకి 100 సంవత్సరాలు పూర్తి అయిపోతుంది, అందులో విశేషమేం లేదు. కానీ ఆర్ఎస్ఎస్ యొక్క విశేషం ఏంటంటే, ప్రారంభించినప్పుడు ఏ ఉద్దేశం కోసం, ఏ లక్ష్యం కోసం ప్రారంభించబడిందో అదే లక్ష్యాన్ని కొనసాగిస్తూ ఆ లక్ష్య సాధన కోసం తరాలు మారినా, వ్యక్తులు మారినా ఆ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి లక్షలాది మంది కార్యకర్తల అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి ఒక సంస్థ. ఆర్ఎస్ఎస్ ఈరోజు భారతదేశంలో 1,00,000 స్థలాల్లో కార్యక్రమాలు జరుగుతుంది. దేశం బయట 40 దేశాల్లో ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆర్ఎస్ఎస్ కొత్తగా ఏ విషయమూ చెప్పలేదు. ఏదైతే మనం సనాతన ధర్మం అంటున్నామో, హిందూ ధర్మం అంటున్నామో, వైదిక ధర్మం అంటున్నామో, ఆ విషయాన్నే సమాజానికి ఈ కాలానుగుణంగా ఎలా చెప్పాలో దాని ఆచరణలోకి తీసుకొచ్చే ప్రయత్నమే ఆర్ఎస్ఎస్ చేస్తోంది. స్వామి వివేకానందని అడిగారు, మీ జీవిత సందేశం ఏంటి, ఒక మాటలో చెప్పండి అని. గర్వసే కహో హమ్ హిందూ హై అన్నారు ఆయన. హిందూనని గర్వించు, హిందూగా జీవించు. ఆర్ఎస్ఎస్ అంటే ఏంటండి, ఒక మాటలో చెప్పాలంటే వివేకానంద విజన్ ఈజ్ ఆర్ఎస్ఎస్ మిషన్. వివేకానంద దృష్టి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క సృష్టి. ఈ 100 సంవత్సరాల్లో ఆర్ఎస్ఎస్ ఏం చేసింది? లక్షలాది మంది దేశం కోసం నిస్వార్థంగా పనిచేసేటువంటి స్వయం సేవకులను నిర్మాణం చేసింది. మన ఇంటి కోసం మనం పనిచేయడం మన బాధ్యత, అలాగే దేశం కోసం పనిచేయడం మన బాధ్యత, కర్తవ్యం. ధర్మము అంటే కర్తవ్యం అని మరో అర్థం. కాబట్టి మన ధర్మాన్ని, మన కర్తవ్యాన్ని మనకు గుర్తు చేస్తున్నది, ఆచరింప చేస్తున్నది, అలవాటు చేస్తున్నది రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. సంఘంలో తయారైన లక్షలాది మంది కార్యకర్తలు సమాజంలో పరివర్తన కోసం అనేక సంస్థలను ప్రారంభించారు. విద్యారంగంలో విద్యాభారతి అనే సంస్థ 27,000 పాఠశాలలు నడిపిస్తున్నది. మన ఉంగుటూరులో ఉండేటువంటి భారతీయ విద్యా కేంద్రం పాఠశాల కూడా అందులో అంతర్భాగమే. సరస్వతి శిశు మందిరాలు ఇవన్నీ. సేవా రంగంలో సేవాభారతి అనే సంస్థ 1,22,000 సేవా కార్యక్రమాలు, స్కూల్సు, హాస్పిటల్సు, అలాగే సింగిల్ టీచర్ స్కూల్స్, ఏకల్ విద్యాలయాలు అంటారు, దివ్యాంగుల కోసము అనేక ఉచిత హాస్టల్సు, అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. విద్యార్థులలో ఏబీవీపీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, ధార్మిక క్షేత్రంలో విశ్వ హిందూ పరిషత్, రైతుల్లో భారతీయ కిసాన్ సంఘ్, కార్మికుల్లో భారతీయ మజ్దూర్ సంఘ్, రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ, ఉపాధ్యాయుల్లో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘ్, మహిళల్లో సేవికా సమితి, గిరిజనుల యొక్క వికాసం కోసం వనవాసి కళ్యాణాశ్రమం అనేటువంటి సంస్థ సుమారు 10,000 ఏకల్ విద్యాలయాల్ని నిర్వహిస్తోంది సుదూర గ్రామాల్లో, కొండల కోనల్లో. ఇలాంటి సంస్థలు 40 సంస్థలుగా పనిచేస్తోంది. సంఘ స్వయం సేవకులు వాళ్ళ ఆసక్తిని బట్టి ఆయా సంస్థల్లో ప్రవేశించి దేశంలో అన్ని రంగాలు మన హిందూ సాంస్కృతిక జీవన విలువల పునాదులుగా వికసించడం కోసం పనిచేస్తున్నారు. సంఘం యొక్క లక్ష్యం ఏంటి? భారతదేశం తిరిగి విశ్వగురువు అవ్వాలి, జగద్గురువు అవ్వాలి. ఒకప్పుడు భారతదేశం ప్రపంచంలోనే గొప్ప దేశం, ఇందాక చెప్పారు పెద్దలు. రత్నగర్భ, అన్నపూర్ణ, జగద్గురువుగా ప్రపంచం చేత కొనియాడబడిన మన దేశం హిందూ సమాజంలో సమైక్యత లోపించిన కారణంగా మనం విడిపోయాం, పడిపోయాం, చెడిపోయాం, పతనమైపోయాం. మళ్ళీ భారతదేశాన్ని పూర్వ వైభవ స్థితికి, పరమ వైభవ స్థితికి తీసుకువెళ్ళాలనే లక్ష్యం కోసం 100 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఒక తపస్సే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్. ఈ సందర్భంగా సంఘం ఏం ఆలోచిస్తోంది? ఆర్ఎస్ఎస్ని 3 దశలుగా అనుకుంటే, మొదటి దశలో వ్యక్తులలో మార్పు కోసం ప్రయత్నం చేసింది, వ్యక్తి పరివర్తన.
రెండవ దశ వ్యవస్థా పరివర్తన. వ్యవస్థలు అంటే చెప్పాను, విద్యా వ్యవస్థ, ధార్మిక వ్యవస్థ, కార్మిక వ్యవస్థ, కర్షక వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ. వీటి కోసం పనిచేస్తున్న సంస్థలే వివిధ క్షేత్రాలు, సంఘ పరివార్ అని బయట భాషలో అంటుంటారు. ఇప్పుడు మూడవ దశ ఏంటంటే సామాజిక పరివర్తన, సోషల్ ట్రాన్స్ఫర్మేషన్. ఇది కేవలం ఒక్క ఆర్ఎస్ఎస్ వల్ల అయ్యే పని కాదు. సమాజంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక సంస్థలు, సేవా సంస్థలు, సజ్జనులు అందరూ కలిసి చేయవలసిన పని ఇది. ఆర్ఎస్ఎస్ ఒకటే గొప్ప సంస్థ అని చెప్పేటువంటి అహంకారం ఆర్ఎస్ఎస్కి లేదు. అనేక మంది సమాజంలో సజ్జనులు ఉన్నారు. అందరూ కలిసి మన దేశ గౌరవం పెంచడం కోసం ఒక 5 రకాలు మార్పులు తీసుకురావాలి అని రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఆలోచిస్తుంది. దాన్నే పంచ పరివర్తనలు అంటున్నాం. ఆ 5 విషయాలనే మీ ముందు ఉంచుతాను ఇప్పుడు. అందులో మొట్టమొదటిది కుటుంబ విలువల సంరక్షించుకోవటం. ఇందాక చెప్పారు వారు. ప్రపంచంలో భారతదేశానికి ఉన్న ఒక ప్రత్యేకతల్లో అతి ముఖ్యమైనది మన కుటుంబ వ్యవస్థ. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, ఇప్పుడు నెమ్మదిగా తగ్గిపోతున్నాయి. 3 తరాలు కలిసి జీవించడం మన హిందూ కుటుంబం యొక్క ప్రత్యేకత. తాత, తండ్రి, మనవడు. మనవడు చాలా మోడర్న్గా ఉంటాడు. తాతగారి యొక్క అనుభవం మనవడికి రావాలి. మనవడి యొక్క కొత్త వింత అనుభవాలు తాతగారికి తెలియాలి. మధ్యలో ఉండేవాళ్ళు దీన్ని బ్యాలెన్స్ చేయాలి. కుటుంబంలో కలిసిమెలిసి జీవించడం, ఒకరి కోసం ఒకరు జీవించడం, అది కుటుంబ వ్యవస్థలో అలవాటు అవుతుంది. పాశ్చాత్య ప్రపంచంలో కుటుంబం అంటే కేవలం వాళ్ళ అవసరాల కోసం కలిసి ఒక అగ్రిమెంట్. అది భారతదేశంలో కుటుంబం అంటే ఒకరి కోసం ఒకరు త్యాగం. ఇందాక చెప్పారు, త్యాగే నైకే అమృతత్వ మానసు. కుటుంబం అంటే భోగం కాదు, కుటుంబం అంటే త్యాగము. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఒక సినిమాలో పాట రాశారు కుటుంబం గురించి. అందులో ఒక చరణం ఏంటంటే, ఏదైనా సరే ఆనందమైన కష్టమైన 10 మందితో పంచుకోవాలట. కష్టాన్ని పంచుకుంటే సగం తగ్గిపోతుంది, ఆనందాన్ని పంచుకుంటే రెట్టింపు అవుతుంది. అందుకని ఆయన ఏం చెప్పాడంటే, 10 పంచుకొని ఆనందమేదైనా పచ్చికైన పెంచలేని ఎడారివానా, ఆడమగ చెరియాలు మగలుగా మారి అంతే చాలు అంటారా, అమ్మ నాన్నలుగా అవ్వ తాతలుగా మారాలని అనుకోరా, తాతయ్య నవ్వాలి మీసాలు దువ్వాలి, అవ్వనే నవ్వాలి గవ్వలా నవ్వాలి అనే ఆశతోడు ఉండగా, పైన పడే ఈడు కూడా పండగా, అయిన వాళ్ళు ఉన్న లోగిళ్ళలో ఆయువాగిపోదు 100 ఏళ్లతో, తరతరములు తరగని కథ చెబుతున్నా కన్నా, నోరార పిలిచిన పలకని వాడిన, మనసున మమతలున్న మనిషిని కానా. అంటే ఎన్ని సంబంధాలు, ఎన్ని అనుబంధాలు, అమ్మ నాన్న అక్క వదిన బావ చెల్లి అత్త మేనత్త నానమ్మ అమ్మమ్మ, ఎన్ని రకాలు. మిగతా పశు ప్రాణులకి ఉన్నాయా ఈ సంబంధాలు బాంధవ్యాలు ఉన్నాయా? భూమి మీద మనలాగే జీవులెన్ని ఉన్నా, పిలిచేందుకు పలికేందుకు చుట్టరికాలతో చుట్టుకునేందుకు ఎన్నెన్నో అందమైన వరసలు మనవేరా కన్నా, నోరార పిలిచిన పలకని వాడిన, మనసున మమతలున్న మనిషిని కానా. ఈ బంధాలన్నీ అనుబంధాలన్నీ మర్చిపోయాము. అన్నీ ఆంటీ అంకుల్ మమ్మీ డాడీ ఇవే ఇప్పుడు. కాబట్టి కుటుంబం అంటే ఒక అనుబంధం, ఒక సంబంధం, ఒక బాంధవ్యం, ఒక త్యాగ భావన. ఇందాక ప్రారంభంలోనే వారు చెప్పారు, కుటుంబం అంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథి దేవోభవ, సత్యం వద, ధర్మం చర. ఈ సాంస్కృతిక విలువలని ఒక తరం నుంచి మరో తరానికి అందించే ఒక ఆశ్రమ ధర్మం మన కుటుంబ వ్యవస్థ. కాబట్టి ఈ కుటుంబ వ్యవస్థని కాపాడుకోవాలి. దానికోసం మనమందరూ కూడా మన గ్రామాల్లో సత్సంగాలుగా వారంలో ఒకరోజు ఒక సత్సంగం, లేదా కనీసం నెలలో ఒకరోజు ఒక సత్సంగం కలిసి కూర్చోవాలి కుటుంబాలు.
పాఠశాలలో కళాశాలలో కొన్ని విషయాలు నేర్పుతారు, అది టెక్నికల్ ఎడ్యుకేషన్ సరిపోతుంది, ఒక సర్టిఫికెట్కి ఒక ఉద్యోగానికి సరిపోతుంది. కానీ మన జీవన విలువల్ని, మన రామాయణ భారతాలు భాగవతంలో భగవద్గీతలో అందించే ఈ జీవన విలువల్ని మనం ఈ కుటుంబ వ్యవస్థ ద్వారా అందించాలి. మన ఇంట్లో ఎటువంటి ఫోటోలు ఉండాలి, ఎలాంటి సద్గ్రంథాలు ఉండాలి, మన ఇంట్లో కట్టు బొట్టు జుట్టు, మన యొక్క ఆచార సంప్రదాయం, వీటన్నిటినీ పరిరక్షణ చేసుకోవడానికి మన కుటుంబ వ్యవస్థని మనం బలోపేతం చేసుకోవాలి. ఇది మొదటి విషయం. రెండోది, కుటుంబాలన్నింటి యొక్క సమాహారమే సమాజం. సమాజం అంటే అనేక వృత్తులే అనేక కులాలయ్యాయి, అనేక ప్రాంతాలు, భాషలు, ఆచార వ్యవహారాలు, కట్టుబొట్టు అన్ని వైవిధ్యంగా ఉంటుంది. వైవిధ్యం ఉన్నప్పటికీ వైరుధ్యం లేకుండా అందరూ కలిసి హిందువులుగా, బంధువులుగా, భారతమాత బిడ్డలుగా కలిసి జీవించాలి. దీన్నే సామాజిక సమరసత అంటారు. ఈ సృష్టిలోనే ఒక వైవిధ్యం ఉంది, అది ఈ సృష్టి యొక్క గొప్పతనం. ఈ వైవిధ్యంలో వైరుధ్యం లేదు. ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క ఆకారంలో ఉంది, ఒక్కొక్క సువాసనలో ఉంది, ఒక్కొక్క రంగులో ఉంది. ఆ రంగు పువ్వులని ఒక దారంతో ఏర్చి కూర్చి మాలగా మార్చితే అది భగవంతునికి మనం సమర్పిస్తాం. ఆ పూలమాలలో ఉన్న దారమే సమరసత. అలా మనందరినీ కలిపి నిలిపి ఉంచేదే మన సంస్కృతి, అదే సమరసత. హిందూ ధర్మంలో కుల వివక్ష లేదు, ఏ ధర్మశాస్త్రము చెప్పడం లేదు, ఏ సద్గురువు చెప్పలేదు. కానీ దురదృష్టం, ఎక్కడో కులాల మధ్య విభేదాలు వచ్చాయి, కులాల మధ్య వివక్ష వచ్చాయి. దానివల్లనే మనం విడిపోయాం. స్వామి వివేకానంద ఈ విషయాన్ని స్పష్టంగా సూటిగా మొహమాటం లేకుండా చెప్పాడు. భారతదేశం పతనమైపోవడానికి 2 మహాపాతకాలు చేసింది ఈ దేశం. 1, శ్రామిక వర్గాన్ని కులం పేరుతో దూరం పెట్టారు. 2, సమాజంలో సగభాగమైనటువంటి మాతృశక్తిని వంటింటికి పరిమితం చేశారు. దీనివల్ల భారతదేశం పతనమైపోయిందని చెప్పారు వివేకానందుడు. కాబట్టి కులాల వేరైనప్పటికీ మనమంతా హిందువులుగా, బంధువులుగా కలిసి జీవించాలి. మనం పూజించే భగవంతుడే ఒక్కొక్క అవతారం ఒక్కొక్క కులంలో ఎత్తాడు. పరశురాముడిగా ఒక కులంలో, రాముడిగా ఒక కులంలో, శ్రీకృష్ణుడిగా మరో కులంలో. మనం పూజించే మహర్షులు, ఒక వ్యాసుడు బెస్త కులంలో జన్మిస్తే వాల్మీకి బోయ కులంలో జన్మించాడు. శ్రీరాముడి కులగురు అయినటువంటి వశిష్ఠుడు భార్య అరుంధతి ఒక మాదిగ కులంలో జన్మించింది. ఆమె పతివ్రతగా వివాహమైన వాళ్ళకంతా చూపిస్తారు అరుంధతి నక్షత్రాన్ని. శ్రీరాముడు శబరి ఎంగిలి పళ్ళు తిన్నాడు, గుహుని నా సోదరుడిని ఆలింగనం చేసుకున్నాడు, జటాయువుకి అంత్యక్రియలు చేశాడు, వానరులతో స్నేహం చేశాడు, రాజ్యం చేశాడు. మరి భగవంతుడికే లేని వివక్ష మనకి ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చిందో దాన్ని ఆంగ్లేయులు పరిపాలనలో దాన్ని ఎక్స్ప్లాయిట్ చేశారు. భారతదేశంలో మన ధర్మంలో, మన సంస్కృతిలో కుల వివక్ష లేదు, కులాలు ఉన్నాయి. కులాలేభ్య కర్మారేభ్య సికత్తేభ్య మన రుద్రంలో చెప్తాం. అన్ని కులాల రూపంలో, అన్ని వృత్తుల రూపంలో, అన్ని పదార్థాల రూపంలో సమస్త ప్రాణులలో ఉన్న పరమశివుడికి నమో 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 నమశివాయ అని చెప్తాం మనం. ఈశాన్య సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం అని మనం ఇందాక మంత్రాల్లో చెప్పారు. సమస్త ప్రాణులలో ఉన్న చైతన్యమే పరమేశ్వరుడు, ఆయనే నమశివాయ. కాబట్టి కులాలు తప్పులేదు, ఏ కులము ఎక్కువ కాదు, ఏ కులము తక్కువ కాదు, అన్ని కులాలు సమానంగా జీవించాలి. ఇదే భారతదేశానికి రక్ష. దీన్నే సామాజిక సమరసత అంటారు. ఈ కుల వివక్ష ఎప్పుడైనా మన సమాజంలో ఏర్పడిన ప్రతి సందర్భంలోనూ ఎవరో ఒక మహాపురుషుడు దీన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఆదిశంకరులు చండాలుని ఎదురుగా వస్తే ఆ సందర్భంలో చెప్పారు కదా, చండాలోస్తు ద్విజోస్తు సతి గురు రిత్తేష మనీషా మమ. దీన్నే రామానుజులు ప్రయత్నం చేశారు. దాన్నే అన్నమాచార్యులు 600 సంవత్సరాల క్రితం తిరుమల వీధులలో ఢంకా బజాయించి చెప్పాడు. నిండార రాజు నిద్రించు నిద్రయు ఒకటే, అండనే బంటు నిద్రాదియు ఒకటే, మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరి భూమి ఒకటే, బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. సమస్త ప్రాణులలో ఉన్న చైతన్యమే పరబ్రహ్మంగా,
చెప్పింది మన ధర్మం. ఇందాక చెప్పే రాయి రప్ప చెట్టు చేమ మనిషి మాను సమస్త చరాచర సృష్టిలో భగవంతుని దర్శించే మన సంస్కృతిలో కుల వివక్ష ధర్మం ఏంటారా? ఇది ధర్మం కాదు, ఇది అధర్మం, అన్యాయం, అసత్యం. 1969లో నలుగురు శంకరాచార్యులు ఒకే వేదిక పైన వచ్చారు. ఉడిపిలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఒక ధర్మ సమ్మేళనం జరిగింది. అందరూ శంకరాచార్యులు ముక్త కంఠంతో చెప్పిన విషయం ఏంటంటే, హిందవ సోదరాహ సర్వే, హిందువులందరూ సోదరులే, నా హిందురు పతితో భవేత్, ఏ హిందువు తక్కువ ఎక్కువ కాదు, మమ దీక్ష హిందూ రక్ష, హిందూ ధర్మ రక్షణయే మా దీక్ష, మమ మంత్ర సమానత, సమానత్వమే మా మంత్రమని నినదించారు. కాబట్టి ఈ సందేశాన్ని మనం గ్రామ గ్రామాన తీసుకువెళ్ళాలి. హిందువులందరూ కలిసి జీవించాలి. మనమంతా బ్రతికుండగా ఒక్క హిందువు కూడా మతం మారకూడదు. మారిపోయిన వాళ్ళంతా పరాయి వాళ్ళ కాదు, మన వాళ్ళే, మన బంధువులే, మన హిందువులే, మన గ్రామస్తులే, మన కులస్తులే. వాళ్ళని తిరిగి వెనక్కి తీసుకురావాలి. తీసుకురావాలా అవసరం లేదా? గట్టిగా చెప్పాలి. ఖచ్చితంగా తీసుకురావాలి. మనవాళ్లే. నచ్చ చెప్పాలి. ఒక మారు వినరమా అన్ననాగన్నా, ఏ సోబుగా మారి మోసపోకన్నా, పేరు మారిన ఎంత తీరు మారేనా, నీవారు నీ ఊరు మారిపోయేనా, గాలి మారేనా నీరు మారేనా, గట్టు మీద చెట్టు నీడ మారేనా, ఒక మారు వినరమా అన్ననాగన్నా, ఏ సోబుగా మారి మోసపోకన్నా, ముంగిట ముగ్గేది నుదుటన బొట్టేది, ఇల్లాలి చేతికి గలగలల కళయేది, రామయ్య గుడిలోన తీపి పొంగలి ఏది, అమ్మోరు తిరునాళ్ళ సందళ్ళు ఏవి, ఒక మారు వినరమా అన్ననాగన్నా, ఏ సోబుగా మారి మోసపోకన్నా, ఏడు కొండల స్వామి మీద ఒట్టన్నా, నేటికి నువ్వు మాకు తోబుట్టువన్నా, ఏ మారి మారావు తెలుసుకోరన్నా, ఆ మాయలో పడక తిరిగిరారన్నా, ఒక మారు వినరమా అన్ననాగన్నా, ఏ సోబుగా మారి మోసపోకన్నా అని చెప్పి, ఈ మతం మారిన వాళ్ళంతా అమెరికా నుంచి వచ్చారా, ఆస్ట్రేలియా నుంచి వచ్చారా? మన వాళ్ళే 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళ క్రితం వాళ్ళ తాత తండ్రులు అంటే ఎవరు? హిందువులు కాదా? రామయ్య కాదా? కృష్ణయ్య కాదా? కాబట్టి వాళ్ళు మోసం చేసి మార్చారు. మనం స్నేహం చేసి వెనక్కి తీసుకురావాలి. స్నేహం చేయాలంటే మనకు ఉదారమైన హృదయం కావాలి, విశాల హృదయం కావాలి. సమస్త హిందూ సమాజాన్ని మనం ఆలింగనం చేసుకోవాలి, అందరినీ కలుపుకోవాలి. అదే ధర్మం అంటే. ధారణాత్ ధర్మమిత్యాహు, ధర్మో ధారయితి ప్రజాహ. సమస్త హిందూ సమాజాన్ని కలిపి నిలిపి ఉంచేదే ధర్మం అంటే. విడదీసేది అధర్మం, కలిపేది ధర్మం. కాబట్టి మనమందరూ హిందువులుగా, బంధువులుగా, భారతమాత బిడ్డలుగా కలిసి జీవించాలి. దీన్నే సామాజిక సమరసత అంటారు. మూడవది పర్యావరణ పరిరక్షణ. పర్యావరణం అంటే పంచభూతాత్మకం ప్రపంచం. ఈ భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, ఈ పంచభూతాలే ప్రపంచం అంటే. మన శరీరం కూడా పంచభూతాత్మకం. నమశివాయ అంటే అదేని పెద్దలుగా చెప్పగా విన్నాను నేను. నా అంటే భూమి, మా నీరు, షి అగ్ని, వా వాయువు, యా అంటే ఆకాశం. ఈ పంచభూతాత్మకమైన ఈ ప్రపంచం, ఈ విశ్వమే విశ్వేశ్వరుడు. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు చెప్తాం. ఈ విశ్వము వేరు, విశ్వేశ్వరుడు వేరు కాదు. విశ్వమే విశ్వేశ్వరుడు, భవ ఏవ భవాని. కాబట్టి ఈ పర్యావరణాన్ని మనం పరిరక్షణ చేసుకోవాలి. పర్యావరణానికి విరుద్ధమైన పనులు చేయకూడదు. ఉదాహరణకి ఒక ప్లాస్టిక్ పేపర్ భూమిలో కరగడానికి 1000 సంవత్సరాలు పడుతుంది. అప్పటి వరకు పర్యావరణానికి అది హాని కలిగిస్తూనే ఉంటుంది. కాబట్టి ప్లాస్టిక్ని రెడ్యూస్ తగ్గించాలి, రీయూజ్ రీసైక్లింగ్ పంపించాలి, నో యూజ్ పూర్తి ఆపేయాలి. ప్రత్యామ్నాయంగా సంచి తీసుకెళ్ళాలి. ఇంట్లో క్యారీ బ్యాగ్ కాదు, క్యారీ ఏ బ్యాగ్ ఇంటి నుంచి మనం తీసుకెళ్ళాలి. సాధ్యమైనంత వరకు మనం ప్లాస్టిక్ని తగ్గించాలి. మొక్కలు పెంచాలి, నీటిని పొదుపుగా ఉపయోగించాలి. కాబట్టి పర్యావరణం కోసం పెద్ద విభాగం పనిచేస్తోంది. ఈ
ఈ ఈ ప్రపంచము, పర్యావరణము మన కోసం మాత్రమే కాదు, 84 లక్షల జీవరాశుల కోసం దైవదత్తం ఇది, భగవంతుడు వరప్రసాదం ఇది. ఈ మనం కొంతకాలం ఉంటాం. ఈ పర్యావరణాన్ని, ప్రకృతి మన అవసరాలను తీర్చగలుగుతుంది, మన కోరికలను తీర్చదు. నేచర్ కెన్ ఫుల్ఫిల్ అవర్ నీడ్స్, నాట్ అవర్ గ్రీడ్స్. కాబట్టి పర్యావరణాన్ని సంరక్షించుకోవాలి, మన అవసరాలు తీర్చుకోవాలి. ఈ పర్యావరణాన్ని రాబోయే తరానికి అప్పజెప్పాలి. మనం తీసుకున్నప్పుడు ఎంత బాగుందో అంతకంటే ఉత్తమ స్థితిలో రాబోయే తరానికి అందించాల్సిన బాధ్యత మంది. అందుకే హిందూ ధర్మం అంటే ప్రకృతి పోషణ. పాశ్చాత్య సంస్కృతి ఏంటి? ప్రకృతి శోషణ, ప్రకృతిని దోపిడీ చేయడం. ప్రకృతి పోషిస్తే అది సంస్కృతి, ప్రకృతిని శోషిస్తే అది వికృతి. కాబట్టి హిందూ జీవన విధానం అంటే ప్రకృతి హితంగా జీవించడం. భూమి కాలుష్యం అయిపోయింది, విపరీతమైన పురుగు మందులు, రసాయన ఎరువుల కారణంగా. మన నాచుగుంట ఇది సుంకవల్లి గో విజ్ఞాన వ్యవసాయ క్షేత్రం ఆంధ్రప్రదేశ్గా కాదు, యావత్ భారతదేశానికి ఇది ఒక ఆదర్శమైనటువంటి ఒక ప్రయోగశాల. ఇది పర్యావరణ హితంగా, ప్రకృతి హితంగా ఎలా వ్యవసాయం చేయొచ్చు, అమృతాహారాన్ని ఎలా పండించవచ్చు. దూరదృష్టితో జస్టిస్ సుంకవల్లి పర్వతరావు గారు 30 ఏళ్ళైందండి, ఎన్నేళ్ళైంది? 30 సంవత్సరాలు. 35 సంవత్సరాల క్రితమే ఇంత గోదావరి ఈ డెల్టా ప్రాంతంలో ఈ భూమిని ఇవ్వడం, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ప్రేరణతో అనేక మంది కార్యకర్తలు అంకిత భావంతో దీని స్థితికి నిర్మాణం చేయడం, అభివృద్ధి చేయడం, అనేక మంది తన సమస్త భూమిని దీనికి అంకితం చేశారు, వారి దానం చేశారు, సమర్పణ చేశారు. 3 అమ్మాయిలు వివాహం కాకముందే ఇచ్చేశారట. వారి సహోదరులు ఉన్నారు ఇక్కడ, సుంకవల్లి రామకృష్ణ గారు చెప్తున్నారు. ఇందాక చెప్పారు, చాలా మంచి విషయం చెప్పారు మన గురజాడ గారు. ఏం చెప్పారు? ఆవును పూజిస్తే సరిపోదు, దాని ఆకలి కూడా తీర్చాలని. అలా మంచి కోరికలు చాలామందికి ఉంటాయి, మంచి జరగాలని. దానికోసం మనమేం చేసాము? మన యోగదానం కూడా ఉండాలి, అప్పుడు మాత్రమే అది మార్పు వస్తుంది. కాబట్టి పర్వతరావు గారిని ఈరోజు మనం స్మరించుకోవాలి. రేపు 1వ తేదీ వారి జన్మదినం, వారి ఈశ్వర ఐక్యం, శివైక్యం చెందిన రోజు. ఆ రోజు ఇక్కడ కార్యక్రమం కూడా ఉంది, మాననీయ భాగయ్య గారు వస్తున్నారు, విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం కూడా ఉంది. కాబట్టి ఈ యొక్క ప్రయోగశాల ఇది ప్రకృతిని, పర్యావరణాన్ని సంరక్షించి తదనుగుణంగా ఒక జీవన విధానం మనం అవలంబించడానికి జరుగుతున్న ఒక ప్రయోగాత్మకమైనటువంటి, విజయవంతమైనటువంటి ప్రయోగం ఇది. కాబట్టి దీన్ని మనం అందరూ కూడా మనం అర్థం చేసుకోవాలి, మిగతా వాళ్ళకంతా అర్థం చేయించాలి. కాబట్టి ప్రకృతిని పోషించడం, పర్యావరణ హితంగా జీవించడం, ఇది 3వది పరివర్తన. 4వది స్వదేశీ. స్వ అంటే మనదైన, స్వదేశం, స్వరాజ్యం, స్వతంత్రం, స్వభాష, స్వవేష, స్వభూష, స్వావలంబన, స్వాభిమానం. ఈ మనదైనటువంటి దీనికోసమే కదా వందల సంవత్సరాలు విదేశీయులతో మనం పోరాటం చేశాం, ప్రాణాలు అర్పించాం, ఉరి శిక్ష ఎక్కారు మన వాళ్ళు, జైళ్ళకి వెళ్ళారు. ఎందుకోసమని? ఈ స్వతత్వాన్ని కాపాడుకోవడం కోసం. కాబట్టి ఈ అంటే మనదైన, మన భాష, మన వేషము, మన కట్టు బొట్టు జుట్టు, ఆచారము, సంస్కృతి, మన సంప్రదాయాలు, దీన్ని మనం కాపాడుకోవాలి. అన్ని ప్రభుత్వాలే నేర్పాలంటే సాధ్యం కాదు. అందుకని మన ఇంట్లో నేర్పాలి. మన ఇంట్లో దేవతా గృహం కావచ్చు, దీపం వెలిగించే సంస్కృతి కావచ్చు, ఆహారం తినే పద్ధతి కావచ్చు. అన్నం ననింద్యాత్ తద్వ్రతం, వేదం చెప్తోంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటుంది. కాబట్టి ఒక్క మెతుకు కూడా వృధా చేయకుండా కడుపు నిండా తినాలి. నేను ఇందాక ఇక్కడ కూడా చూశాను, చాలామంది పడేశారు వృధాగా. ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. కాబట్టి అన్నం వృధా చేయకుండా తినాలి, నీటిని వృధా చేయకూడదు. కాబట్టి స్వాలో మన భాష, మన వేషధారణ చెప్పారు. ప్రపంచంలో మనం ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చు, కానీ మన మాతృభాషను మనం వదలకూడదు. మాతృభాష కళ్ళ వంటిది, అన్ని భాషలు కళ్ళజోడు వంటిది అని చెప్పారు పెద్దలు. కాబట్టి మన భాషను మనం మర్చిపోకూడదు. ఎక్కడో ప్రపంచంలో ఎన్ని భాషలను నేర్చుకుందాం. ఉదాహరణకి మనమంతా కూడా ఆంగ్ల మాధ్యమం పాఠశాలలో మన పిల్లల్ని చదివిస్తున్నాం. ఇంగ్లాండ్లో వర్షపాతం ఎక్కువ, అందుకని వాళ్ళ పిల్లలకు వాళ్ళు ఏం నేర్పించారు? రెయిన్ రెయిన్ గో అవే, వాన వాన రావద్దు వెళ్ళిపో అని నేర్పించారు.
మన పిల్లల్ని తీసుకెళ్ళి కాన్వెంట్లో చేర్పించి ఏం నేర్పిస్తున్నామండి? రెయిన్ రెయిన్ గో అవే అని పిల్లలు పాడుతున్నారు. వానా వానా రమ్మని చెప్పి పెద్దలు పిలుస్తున్నారు. వర్షాలు లేక రైతులు ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు. ఇప్పుడు వరుణదేవుడు కన్ఫ్యూజ్ అయిపోయాడు. పిల్లలేమో వద్దంటున్నారు, పెద్దలేమో రమ్మంటున్నారు. నేనేం చేయాలని? ఆంగ్ల భాష నేర్పచ్చు, తప్పులేదు. మనం ఏం నేర్పాలి? వానమ్మ 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 ఒక్కసారైనా వచ్చిపోవే వానమ్మ. వాగుల్లో నీరు లేదు, వంకల్లో నీరు లేదు, సేలల్లో నీరు లేదు, సెలకల్లో నీరు లేదు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీరు లేదు. వానమ్మ 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 ఒక్కసారైనా వచ్చిపోవే వానమ్మ. అది కదా నేర్పాలి మనం. కాబట్టి మన భాషలో ఎంత సౌందర్యం ఉంది. అమ్మని మమ్మీ అంటే కానీ సంతృప్తి లేదు. ఈ మధ్య నిజంగా నేను చూశానండి, ఒక తల్లి పిల్లవాడిని కొడుతుంది. అమ్మ ఆగండి, ఎందుకు కొడుతున్నాడు? మీరైనా చెప్పండి బాబు, ఇంగ్లీష్ మీడియం స్కూల్కి పంపిస్తున్నాను, వాడు మమ్మీ అనకుండా అమ్మ అంటున్నాడు, మీరైనా చెప్పండి అని దాన్ని. అప్పుడు నేను చెప్పాను, ఇంగ్లీష్ నేర్పించాను అమ్మ, పర్వాలేదు. అమ్మలో ఉండే మాధుర్యము మమ్మీలో వస్తుందా? ఏమంటే వస్తుందండి? మమ్మీ అంటే అర్థం ఏంటి? దయ్యం. అమ్మలో అమృతత్వం ఉంది. అమ్మదనమున ఎంత కమ్మదనముందిరా, అమృతమ్ముకే ఆమె తీపి నేర్పిందిరా. పాట అంతా పాడితే సమయం లేదు కాబట్టి అంతే పాడతాను. కాబట్టి అమ్మలో అమృతత్వం ఉంది. కాబట్టి పాశ్చాత్య మోడర్నైజేషన్ అంటే వెస్టర్నైజేషన్ కాదు. పాశ్చాత్యం చూసి కాపీ కొట్టడం కాదు. మనం కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం, పూజ చేస్తాం, ప్రసాదం పెడతాం, నైవేద్యం పెడతాం, 10 మందికి ఇస్తాం, దేవాలయంకి వెళ్తాం, తల్లిదండ్రులకి నమస్కరిస్తాం. ఇది పుట్టినరోజు జరుపుకునే పద్ధతి. వాడేదో చేశాడని మనం కూడా ఒక కేకు, దాని మీద ఒక మేకు, దాన్ని కోయడానికి ఒక చాకు, దీపాలు పెట్టడము, హ్యాపీ బర్త్డే టు యూ ఉఫ్ అని ఊదేయడం. దీపాలు ఆర్పుతామండి మనం నోటితో? దీపం ఆరిపోయింది అని చెబుతామండి కనీసం? ఏం చెప్తాం? కొండెక్కింది. దీపం ఆరిపోయింది అని నోటుతో చెప్పడం కూడా అశుభంగా భావించే మన సంస్కృతిలో ఈ దీపాలు ఆర్పే సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది? పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవడం అంటే ఇదే. వాడు ఏది చేస్తే నేను అది చేయాలి. బ్లైండ్ ఇమిటేషన్ అవసరం లేదు. మన ఋగ్వేదం చెప్పిందండి, ఆనో భద్రా కృతయో ఎంతో విశ్వతః. ప్రపంచంలో ఏ మంచున్నా తీసుకోండి, పర్వాలేదు. కానీ తీసుకునే ముందు అది నా సంస్కృతికి, నా దేశానికి, నా జీవన విధానానికి అది సరిపోతుందా ఒకసారి ఆలోచించాలి. మంచి ఎక్కడున్నా స్వీకరిద్దాం. పులిని చూసి నక్కలు వాతలు పెట్టుకున్నట్టుగా మనకు అవసరం లేదు. కాబట్టి స్వ అంటే మన భాష, మన వేషము, మన భూష, మన ప్రవర్తన, ఇవన్నీ వస్తాయండి. మన దేశంలో తయారైన ఉత్పత్తులు మనం ప్రోత్సహించాలి, విదేశీ వస్తువులకి బహిష్కరించాలి. మహాత్మా గాంధీ గారు పెద్ద ఉద్యమం చేశారు. కాబట్టి స్వదేశీ అంటే మన వోకల్ ఫర్ లోకల్. మన దేశంలో తయారైన ఉత్పత్తులు మనం కొనాలి. మన దగ్గర లేనివి ఇంపోర్ట్ చేసుకుందాం, కానీ దానికి ప్రత్యామ్నాయం కూడా మనం కనిపెట్టాలి, పరిశోధన చేయాలి. మన ఎంత అద్భుతమైన భాషా సౌందర్యం. వారన్నీ స్వతసిద్ధంగా స్వతహాగా పండితులు. నేనేదో అక్కడో పద్యం ఇక్కడో పాట నేర్చుకొని చెప్తున్నవాడిని. కాబట్టి నేను వారు మాకంటే చాలా గొప్ప పండితులు, ఆ కుటుంబంలో వంశపారంగా వస్తున్నది. కాబట్టి నేను ఓవర్ యాక్షన్ చేసేట్టుగా కొంత ఉంటుంది, దాన్ని ఎక్కువ ఏమనుకోవద్దండి దయచేసి. కాబట్టి మన భాషలో ఎంత మాధుర్యం ఉంది. పాత సినిమా పాటల్లో కావచ్చు ఎంత గొప్ప పద్యాలు ఉన్నాయి. మన పిల్లలకు నేర్పాలండి. ఇప్పుడు వచ్చే పాటలు, ఆ డ్యాన్సులు, అరుపులు, కేకలు మొత్తం బీభత్సంగా భయంకరంగా ఉంటున్నాయి. మన తెలుగులో ఎంత శతక సాహిత్యం ఉంది, గొప్ప గొప్ప కీర్తనలు ఉన్నాయి. అన్నమయ్య, త్యాగయ్య, పురంధరదాసు లేదా రామదాసు కీర్తనలు ఉన్నాయి. ఒక్క పద్యం చాలండి మన జీవితాన్ని మారిపోతుంది. ఈ మధ్య ఒక గ్రామానికి వెళ్ళాను నేను, శ్రీకాకుళం జిల్లాలో. సాధారణంగా శ్రీకాకుళం జిల్లాలో మంచి మంచి పద్యాలు పాడతారు, నాటకాలు వేస్తారు. ఏదండి ఒక మంచి పద్యం పాడండి అన్న ఒక దేవాలయంలో ఒక కార్యక్రమంలో. ఇప్పుడు పద్యం వేస్తారు, మొత్తం మద్యమే అన్నారు వాళ్ళు. అది వచ్చిన తర్వాత ఇదంతా వెళ్ళిపోయిందండి అన్నారు. ఎంత గొప్ప శతక సాహిత్యం అంది. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయడి నాడు వెంటరాదు.
లక్షాధికారైన లవణమన్నమె గాని మెరుగు బంగారంబు మింగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుటెగాని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు. పొందుగా మరుగైన భూమిలో పట పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగల కిత్తురో దొరలకగునో. తేనె జుంటీ గలీయవా తెరువరులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఒక పద్యము మన జీవన దృష్టిని మార్చేస్తుందండి. ఇందులో సంగీతం ఉంది, ఇందులో సాహిత్యం ఉంది, ఇందులో విజ్ఞానం ఉంది, ఇందులో మన సాంస్కృతిక జీవన విలువలు ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఒక ప్యాకేజ్ పద్యం అంటే. మందార మకరంద మాధుర్యమున త్రేలు మధుపంబు పోవునే మదనములకు. ఎంత గొప్ప పద్యం అండి. అంబుజోదర దివ్య పాదార వింద చింతనామృత పాన విశేష మత్త చిత్తము ఏ రీతి ఇతరంబుల పోవనేర్చు. లలిత గుణశీల మాటలు వేయునేల అన్నారు. ఒక భాగవతంలో ఒక పద్యం కావచ్చు, ఒక నరసింహ శతకం, దాశరథి శతకం, వేమన శతకం, సుమతి శతకం, శతక సాహిత్యం ఉంది మనకి. కాబట్టి మన ఇంట్లో మన భాషను నేర్పించాలి. మన వేషము, మన భాష, ఇది అంటే మన దేశం, మన సంస్కృతి. ఆఖరిది పౌర నియమావళి. రాజ్యాంగం మనకి పౌరులకి హక్కులు మాత్రమే కాదు, పౌరులకు విధులు కూడా ఇచ్చింది. నాగరిక కర్తవ్య, సివిక్ సెన్స్ అంటారు. సమయ పాలన, నియమ పాలన, స్వచ్ఛత, శుభ్రత, క్యూ లైన్లో వెళ్ళడం, ట్రాఫిక్ నియమాలను పాటించడం. అందరికీ భగవంతుడు కావాలి, ఎవరు క్యూలో వెళ్ళరు. తొక్కిసలాట, భక్తులు చనిపోయారు. ఈ మధ్యన చూసాం మనం శ్రీకాకుళం జిల్లాలో తిరుమలలో కొండల పైకి టికెట్ల కోసం వైకుంఠ ఏకాదశి ఆ క్యూ కాంప్లెక్స్లో తొక్కిసలాట, చనిపోయారు. అయ్యప్ప కొండ మీద ప్రమాదం జరిగింది. అందరూ భక్తులే, కానీ ఎవరు ఈ నియమాలు పాటించరు. ఎన్నెన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. సుమారు దేశంలో సంవత్సరానికి 2,50,000 మంది యువకులు రోడ్ యాక్సిడెంట్లో చనిపోతున్నారండి. 20-25 సంవత్సరాల యువకులు కేవలం హెల్మెట్ ధరించిపోవడం లేదా డ్రంక్ అండ్ డ్రైవ్, చిన్న చిన్న నియమాలను పాటించిన కారణంగా నవ యువకుల ప్రాణాలు రోడ్ల పాలైపోతున్నాయి. కాబట్టి పౌర నియమాలను పాటించాలి. పెద్ద పెద్ద చదువులు చదవాలి, కానీ చిన్న చిన్న నియమాల్ని ఆచరించాలి. స్వామి వివేకానంద చెప్పాడు, ఒక వ్యక్తి ఎంత గొప్పోడో పెద్ద పెద్ద విషయాలను పట్టించుకోవద్దు, అతను ఆచరణలో చిన్న చిన్న విషయాలను గమనించు అంటాడు. కాబట్టి మనం ట్రాఫిక్ నియమాలను కావచ్చు, శుభ్రత, ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకూడదు, చెత్త బుట్టలు వేయాలి. ఈ దేశం యొక్క 140 కోట్ల మంది ప్రజల గౌరవాన్ని ఉన్నత స్థితికి తీసుకొస్తుందండి ఈ చిన్న చిన్న ఆచరణ ఇస్తే. పౌర నియమావళి, దీన్ని మనం పాటించాలి. కాబట్టి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఈ 100 సంవత్సరాలు పూర్తవుతున్న ఈ సందర్భంలో ఈ 5 రకాల అలవాట్లని ప్రజలకు చేయాలి. ఇది ఆర్ఎస్ఎస్ సబ్జెక్ట్ కాదు, ఇది భారతదేశం నుండి ప్రజలందరికీ వర్తించేటువంటి విలువలు ఇవి. ఒకటి, కుటుంబ వ్యవస్థ, జీవన విలువల్ని మనం పరిరక్షణ చేసుకోవాలి. సామాజిక సమరసతను పాటించాలి. పర్యావరణాన్ని సంరక్షించుకోవాలి. స్వదేశీ జీవన శైలిని అలవాటు చేసుకోవాలి. పౌర నియమాలని పాటించాలి. ఈ 5టిని పంచ పరివర్తనలు అంటున్నారు. ఈ 5 మార్పులు వచ్చినట్టయితే 140 కోట్ల మంది యొక్క ప్రతిష్ట, గౌరవం ప్రపంచంలో పెరుగుతుంది. ఇది మనందరి పని. మన సంస్థల్లో, మన ఇళ్లల్లో, మన కార్యక్రమాల్లో, ఏ కార్యక్రమం జరిగినప్పటికీ మనం ఈ విషయాల్ని సమాజంలోకి తీసుకెళ్ళాలి, అందరికీ అలవాటు చేయాలి. కాబట్టి ఆర్ఎస్ఎస్ సమస్త సమాజానికి ఒక విన్నపం ఏంటంటే, పెద్దలు గురజాడ గారు లాంటి వాళ్ళకు కూడా విన్నపం, ప్రవచనకారులు వాళ్ళ ప్రవచనంలో ఈ విషయాలను చెప్పినట్టయితే సమాజంలోకి వెళ్తుంది. మనం ఎంతమందిని మనం ప్రభావితం చేయగలమో, ఇన్ఫ్లుయెన్స్ చేయగలమో అంతమందిలోకి ఈ విషయాలను తీసుకెళ్ళాలి. కాబట్టి రాబోయే రోజుల్లో భారతదేశం ప్రపంచంలో విశ్వగురువు అవ్వాలి. 2047కి భారత స్వాతంత్రానికి 100 ఏళ్ళు. ఆనాటికి భారతదేశం ప్రపంచంలో విశ్వగురువు కావాలని లక్షలాది మంది మౌన తపస్సు చేస్తున్నారు. భారతదేశ పునర్నిర్మాణ మహాయజ్ఞం ఇది. ఈ యజ్ఞంలో మనమందరూ భాగస్వాములు అవుదాం. అందరూ కలిసి మన తల్లి భారతమాతని, ఆ వైభవాన్ని ప్రపంచంలో
ఆ వైభవ స్థితికి భారతమాతను తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. భారత్ మాతాకి జై. ధన్యవాదాలు. సమావేశం విచ్చేసినటువంటి మరో ఇద్దరు ప్రముఖుల్ని మనం పరిచయం చేసుకుందాం. శ్రీ నవీన్జీ, అంటే మన ప్రచారక వ్యవస్థ గురించి మనం ఇందాక పరిచయం తెలుసుకున్నాం. నవీన్జీ బయట ఉన్నారు. వారు మన విభాగ్ అంటే 3 జిల్లాలు పర్యటన చేస్తూ ఆర్ఎస్ఎస్ ప్రేరణతోటి అంటే ప్రచారక గురించి వారు వెనక ఉన్నారు. శ్రీ నవీన్జీ, ప్రచారక వ్యవస్థ అంటే మన యొక్క భవిష్యత్తులో మన సమాజం యొక్క శ్రేయస్సు సుఖ సంతోషాలను ఊహించుకుంటూ వారి జీవిత పర్యంతము ఆర్ఎస్ఎస్ ప్రేరణతో వారి జీవితాలను త్యాగం చేసి పనిచేస్తూ ఉంటారు. అంటే మనం నడిచే మహర్షులు ఋషుల గురించి తపస్సుల గురించి మనం విన్నాం, కానీ చూడాలంటే మనం వీరి రూపంలోనే చూడాలి. కాబట్టి వారు 3 జిల్లాలు ఆధారంగా పనిచేస్తుంటారు. ఆర్ఎస్ ప్రేరణతో ప్రచారంగా ఉన్నారు. అలాగే శ్రీ పాములు గారు, వారు కూడా మన విభాగ్ కార్యవాహగా అంటే ఇన్ఛార్జిగా ఈ 3 జిల్లాలు పర్యటన చేస్తూ వారు కూడా ఆర్ఎస్ఎస్ ఏదైతే హిందూ సమాజ సంఘటితాన్ని చేసేటువంటి ప్రయత్నంలో వారు కూడా 3 జిల్లాలు ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు. పాములు గారు కూడా వస్తున్నారు. తరువాత ఈ యొక్క పాములు గారు కైకులూరు వాస్తవ్యులు. మన ఈ 3 జిల్లాలో కూడా విభాగ కార్యవాహక వారి ఇన్ఛార్జిగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పనిచేస్తున్నారు. తదుపరి ఈ క్షేత్రం యొక్క కార్యదర్శిగా వారి యొక్క కుటుంబాన్ని మామూలుగా వారు నారాయణపురం వాస్తవ్యులైనా సరే ఇక్కడే ఉంటూ మన యొక్క అందరితోటి అనుసంధానంగా ఈ యొక్క గోసేవలోను మన హిందూ సమాజ సంఘటిత సేవలోను శ్రీ సత్యనారాయణ గారు ప్రాంత గోసేవ ప్రముఖగా గోష్ ప్రముఖ ఉన్నారా శ్రీ సత్యనారాయణ గారు వారు కూడా ప్రచారకు ఇప్పుడు ప్రస్తుతం గోష్ ప్రముఖగా వారు ప్రాంత అంటే రాష్ట్రం అంతా కూడా పర్యటిస్తూ ఉంటారు. గోష్ ప్రముఖగా వారు బాధ్యతలో ఉన్నారు. ఇప్పుడు మనకి ఈ యొక్క క్షేత్రం యొక్క కార్యదర్శిగా ఉండి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నటువంటి శ్రీ రాఘవుల గారిని ఈ యొక్క వందన సమర్పణ చేయవలసిందిగా వారి యొక్క ఉద్దేశాన్ని తెలియవలసిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. మనం ఈ డాక్టర్ సొంకవల్లి గో వ్యవసాయ విజ్ఞాన సమితిని స్థాపించి 21 సంవత్సరాలు అయింది. కాబట్టి మనం 21వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. ప్రారంభంలో ఇక్కడ భూపతిరాజు రామకృష్ణరాజు గారు నేతృత్వంలో కొద్ది రోజుల పాటు ఆ వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం, అదేవిధంగా ఇక్కడ నుండి గోశాల నిర్వహణ చూడటం జరిగింది. అదేవిధంగా తర్వాత మనకి అశోక్ గారు ప్రచారకగా ఇక్కడికి వచ్చారు. ఆయన దరిదాపుగా 10 సంవత్సరాల పాటు ఇక్కడ ఉండి ఈ గోశాలని అనేక ప్రాంతాలకు విస్తరింపజేసి ఈ గోశాల యొక్క పేరుని చాలా పతాక స్థాయికి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి అశోక్ గారు. కాబట్టి మీలో అందరికీ కూడా అశోక్ గారి గురించి కూడా తెలుసు. ఈ గోశాల పెట్టడం కూడా ఒక మంచి ఆశయంతో అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ సుఖంగా ఉండాలి, అందరూ సిరి సంపదలతో తొలతూగాలి, నిజమైనటువంటి ఆనందాన్ని జీవితంలో పొందుతూ ఇహంలోనూ పరంలోనూ కూడా ముక్తి పొందాలనే ఉద్దేశంతో పెద్దలు నిర్ణయం తీసుకుని ఈ గోశాల పెట్టడం జరిగింది. ఈ గోశాల ఆధారంగా మనం అనేకమైనటువంటి కార్యక్రమాలు నిరంతరం చేపడుతూనే ఉన్నాం. ప్రతి సంవత్సరం అనేక ధార్మిక కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే సేంద్రియ వ్యవసాయం మీద కూడా ఎప్పటికప్పుడు రైతులకు శిక్షణ ఇవ్వడం, అలాగే గో ఆధారిత ఉత్పత్తులను ఎలా తయారు చేయాలి, ఎలా వాడుకోవాలి, అది మనుషులకి వైద్యంగా ఎలా ఉపయోగపడుతుంది, వ్యవసాయానికి ఎలా ఉపయోగపడుతుంది, ఇవన్నీ కూడా అనేక సందర్భాల్లో మనం అందరికీ తెలియజేయటం జరుగుతుంది. కాబట్టి మన పెద్దలు కూడా అనేక మంది
గోవు గురించి, మన హిందూ ధర్మం గురించి, మన జీవన విధానం గురించి ఇవన్నీ చెప్పడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఈ గోశాల కేంద్రంగా మనం ఈ జిల్లా మొత్తమే కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా అనేక మంది స్ఫూర్తి పొంది వ్యవసాయంలోకి వచ్చి, సేంద్రీయ వ్యవసాయంలోకి అనేక మంది ఉద్యోగస్తులు కూడా అయ్యి గవర్నమెంట్లో అనేక రకాలైనటువంటిగా సుఖంగా వాళ్ళ జీవన విధానం సాగిస్తున్నారు. కాబట్టి గోవు ఆధారంగా మనిషి వృద్ధిలోకి వెళ్ళాలి, సమాజం వృద్ధిలోకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో దీని మీద విస్తృతమైనట్టుగా మిగతా విషయాలన్నీ కూడా మిగతా సందర్భాల్లో మాట్లాడడం జరుగుద్ది. ఈ గోవు పెట్టిన తర్వాత, ఈ గోశాల పెట్టిన తర్వాత మనం 230 ఆవుల్ని మనం రైతులకు ఇవ్వడం జరిగింది. దరిదాపుగా మనం ఏ రైతు దగ్గర కూడా ₹1 కూడా తీసుకోకుండా ఆవుని ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. అలాగే రైతులు ఇచ్చిన ఆవులను కూడా మనం సేకరించడం జరుగుద్ది. అనేక ఆవులు ఎదక రాకపోతే అనేక మంది రైతులు ఇక్కడ తీసుకొచ్చి ఆ ఆవులను మనకు అప్పచెప్పితే మన దగ్గర ఆర్టిఫిషియల్గా చేయటం కాకుండా క్రాసింగ్ ఇక్కడ మన దగ్గర గెత్త ఉంటుంది, దాంట్లో చేయించి అనేక మంది ఆవుల్ని మనం సంస్కరించడం కూడా జరిగింది. అటు చూడు కట్టిన తర్వాత రైతులకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా అనేక విధాలు మనం ప్రతి పౌర్ణమికి ఇక్కడ భగవద్గీత పారాయణ చేస్తున్నాం. అలాగే ఈ సంవత్సరంలో మనం వెంకటేశ్వర కళ్యాణం చేయించాం ఇక్కడ చింతలపతి దేవస్థానం వారి సహకారంతో. ఈ మధ్యకాలంలో ఈ గ్రామ వికాస్ పేరుతోటి ఇక్కడ మనం కూడా ఒక పెద్ద కార్యక్రమం జరిగింది. ఈ సేంద్రీయ వ్యవసాయం మీద నిరంతరం మనం పనిచేస్తూనే ఉన్నాం. అనేక మంది పెద్దలు సహకరిస్తున్నారు. దీని అంతటికీ మూలం ఆ సుంకవల్లి పర్వతరావు. ఆయన 30 ఎకరాల సుక్షేత్రమైనట్టు భూమి 45 సంవత్సరాల క్రితం దానం చేశారు. ఆయన వాళ్ళ పిల్లలు, చిన్న పిల్లలు 3, 4, 5 తరగతులు చదివే పిల్లలు ఉండంగా ఆయన తన యావదాస్తిని దానం చేశారు. అదే కాకుండా ఆయన సంపాదించినది కూడా ₹1 కూడా కుటుంబానికి ఖర్చు పెట్టకుండా సమస్తము కూడా ఆయన ఈ సమాజానికే దానం చేశారు. అయినా సరే వాళ్ళ 3 అమ్మాయిలు కూడా ఈరోజు కూడా ఎక్కడా పశ్చాత్తాపడరు. తన తండ్రి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలనే దృఢ సంకల్పంతో ఉన్నారు ఆ 3 కూడా. కాబట్టి వాళ్ళు కూడా ఎంతో పద్ధతిగా చాలా ఉన్నతమైన ఆలోచనలతో మేము ఎప్పుడు ఏ సహాయం అడిగినా సరే ఆ 3 పిల్లలు కూడా ఎప్పుడు ఇది కాదు అనే మాట వాళ్ళ నోటంట మేము వినలేదు. ఇది చెయ్యాలి, ఇది చేద్దాం అని అంటే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు సహకరించారు. అంటే కాబట్టి ఈ గోశాలకి అనేక మంది దాతల సహకారంతో ఈ గోశాల నిర్వహణ జరుగుతుంది. ఇంకా అందరి యొక్క సహకారంతో ఇది దినదినాభివృద్ధి చెంది మన అందరి కుటుంబాల్లోనూ వెలుగు నింపేటట్టుగా ఈ గోశాల ఉపయోగపడాలని చెప్పి పెద్ద అయిన మన పర్వతరావు గారి యొక్క ఆశయం. ఆ ఆశయాన్ని మన అందరం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి తలుస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. సుంకవల్లి పర్వతరావు గారి ఆయన కాలం చేసి పుణ్యతిథికి వెళ్ళి సంవత్సరం అవుతుంది. వచ్చే 1వ తారీఖున ఆ కార్యక్రమం ఉంది. ఆ రోజున ఇక్కడ పర్వతరారి విగ్రహాన్ని కూడా అక్కడ ఆవిష్కరించాలని చెప్పి మేమంతా అనుకుంటున్నాం. కాబట్టి దాని విషయంలో కూడా ఆ రోజు కూడా ఒక చిన్న కార్యక్రమం చేద్దామని అనుకుంటున్నాం. ఆర్ఎస్ఎస్లో ప్రముఖమైన వ్యక్తి, ఆల్ ఇండియాలో బాధ్యత కలిగిన వ్యక్తి బాగయ్య గారు. ఆ బాగయ్య గారు కూడా వస్తారని ఆశిస్తున్నాం. ఆయన వస్తారు, ఆల్రెడీ టైం ఫిక్స్ అయింది. కాబట్టి ఆ కార్యక్రమం కూడా చేద్దాం అనే ఉద్దేశంలో మేము అనుకుంటున్నాం. ఆయన యొక్క విగ్రహం ఇక్కడే కాదు, మన స్కూల్ ఉంది ఉంగుటూరులో, ఆ స్కూల్లో కూడా ఇంకో విగ్రహం కూడా పెట్టి ఈ 2 అలాగే దగ్గర కూడా నిరంతరం ఆయన మన ఈ సమాజానికి చేసిన సేవలను మనం గుర్తుంచుకోవాలని చెప్పి అనుకుంటున్నాం. అంటే ఆ కార్యక్రమం కాబట్టి మీరందరూ కూడా 1వ కార్యక్రమానికి కూడా అందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. అది పర్వతరారి ఇంటి దగ్గర కార్యక్రమం. అది గోశాలలో ఈ కార్యక్రమం విగ్రహావిష్కరణ ఒకటే.
ఆయన సమాధులు అవన్నీ అక్కడ ఉన్నాయి. అక్కడ ప్రధానమైన కార్యక్రమం అది. దానికి కూడా అందరూ రావాలి తప్పనిసరిగా. ఎందుకంటే ఆయన నడిచే దేవుడండి. ఆయన తన కోసం ఏది కోరుకోలేదు, ఏది అనుభవించలేదు. ఆయన ప్రతి పైసా, నిజంగా చెప్తున్నాను నేను, శంకరాచార్యులు స్థాపించినటువంటి కంచి పీఠంలో పెద్ద స్వామీజీని నడిచే దేవుడు అంటారు. నాకు తెలిసి నడిచే దేవుడు మన కళ్ళెదురుగుండా నడిచి నడయాడిన వాడు దేవుడు సుంకవల్లి పర్వతరావు. ఆయన ఆశయాల్లో ఒక్కదాన్ని మనం కనుక ఆచరిస్తే మనం నిజంగా మన జీవితం ధన్యం అవుతుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన ఈ చుట్టుపక్కల గ్రామ నుంచి అనేక మంది కార్యకర్తలు, అలాగే ప్రతి సంవత్సరం మనం అనేక గ్రామాల్లో ఓం నమశివాయ అనే జపయజ్ఞం చేయటం, ఈ మధ్యకాలం 10 సంవత్సరాల నుంచి, అంతకుముందు శ్రీరామ జపయజ్ఞం చేయటం, ఇలాగ అనేక ప్రతి కార్యక్రమంలోనూ కూడా మన గోశాల అంటే అన్ని గ్రామాల నుంచి కూడా మంచి చైతన్యం. అరే రావాలి, గోశాలకు వెళ్ళాలి, ఆవులు చూడాలి, పెద్ద పెద్ద వ్యక్తులు, ఉన్నతమైన విలువలతో కొన్ని వ్యక్తులు వచ్చి ఇక్కడ ఉపన్యాసం చెప్తారు. కాబట్టి ఖచ్చితంగా రావాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అదేవిధంగా మీడియా వ్యక్తులు, అలాగే మనం సహకరించిన స్కూలు యాజమాన్యం వారు, అలాగే ఈ కార్యక్రమానికి మనకి పిలిచిన వెంటనే వచ్చినటువంటి గరికపాటి గురజాడ గారు, అలాగే మన ఆర్ఎస్ఎస్ సహప్రాంత ప్రచారక్ జనార్దన్జీ గారు, వారి యొక్క అమూల్యమైన విషయాలు మన గోశాల ఉన్నతి కోసం ఉపయోగపడతాయని, అదేవిధంగా వీరందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. అందరూ కూడా ప్రసాదం తీసుకుని వెళ్ళవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. సూచన, మనకి అన్నప్రసాదం అక్కడ సిద్ధంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా అన్నప్రసాదం తీసుకోవడము, ఆ ప్లేట్లన్నీ కూడా అక్కడ ఏర్పాట్లు ఉన్నవి, అక్కడ వేసి మనం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము. హిందూ సమ్మేళనము 21వ వార్షికోత్సవము గోవత్స ద్వాదశి కార్యక్రమం ముగింపు మన శాంతి మంత్రంతో ముగించుకున్నాము. తర్వాత భోజన మంత్రం కూడా ఉంటుంది. భోజన మంత్రం చెప్పుకుని మనము ఇక్కడి నుంచి బయలుదేరదాం. శాంతి మంత్రం చెప్తాను, మీరు కూడా చెప్పండి గట్టిగా. కూర్చొని చెప్పు. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాని పశ్యంతు, మా కచ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. భోజన మంత్రం. బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః, బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం, బ్రహ్మైవ తేన గంతవ్యం, బ్రహ్మకర్మ సమాధినా. ఓం సహనా భవతు, సహనౌ భునత్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వినావధీతమస్తు, మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అందరం లేచి భోజనానికి వెళ్దామండి.